వెల్కమ్ పార్ట్నర్స్, వెల్కమ్ ఎవరిబడి. అందరికీ నమస్తే. సో వెల్కమ్ ఆల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ సార్, గుడ్ మార్నింగ్. యా, గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లేటెస్ట్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మ్యాచ్ ఈరోజు కంటిన్యూ అవుతుంది. ఫుట్బాల్ సార్ మ్యాచ్. అంటే కోవిడ్ ఇది లేదంట కదా సార్? మరి ఏ దేశంలో ఈ రోజు? మరి కానీ అక్కడ మళ్ళీ ఈ రోజు నేను జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాను. అంటే కోవిడ్ ఆల్రెడీ ఓడిపోయిందంట సార్. ఇంకా కావచ్చు. అంటే మ్యాచ్లు అనేది ఒకటే రోజు కాదు, అంటే వేరే దేశానికి ఉన్నట్టు వేరే కంట్రీకి జరుగుతున్నట్టున్నాయి ఈ రోజు. ఈ రోజు ఇక్కడ అయితే ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ రస్తా బంద్ చేశారు వాళ్ళు. మళ్ళీ తిరిగి వచ్చాం. అందుకు నాకు డౌట్ వచ్చింది అనమాట. మనకు అంత పెద్ద న్యూస్ ఎందుకు చూస్తా కానీ అక్కడ ఏదో వాళ్ళు మొన్న ఆ రోజు అయితే దుబాయ్ గెలిచిందండి సార్. కువైట్ అండ్ దుబాయ్ ఆ రోజు ఫుల్ జనాలు అనమాట. కువైట్ కోవిడ్ మీద దుబాయ్ గెలిచిందంట. కానీ ఈ రోజు ఎక్కువ అంత ఇది లేదు. ఈ రోజు మాత్రం అంత పబ్లిక్ లేదు అనమాట. ఎందుకంటే పబ్లిక్ అంత పబ్లిక్ లేదు ఈ రోజు. కోవిడ్ అందరూ వెళ్ళారు కదా సార్ మొన్న అయితే. మొన్న ఇక కోవిడ్ ఆడుతుంది, వీళ్ళకు ఉంటది కదా కొద్దిగా. అవునవును సార్, అవును సార్. అట్లా నిన్న మీటింగ్ లో సార్ నోటిఫికేషన్ అది సార్ నిన్న అంతకు ముందే ఉన్నట్టుంది కదా సార్ నోటిఫికేషన్. అది ఏమనుంది అది యాక్చువల్? అది అదే ఇప్పుడు మన పీవీసీ మెటా డాటా ఇవో కానీ ఈ ఉన్న ట్రస్ట్ వ్యాలెటెడ్ కి వేరే సిస్టమ్స్ ఏ కనెక్టెడ్ చేయొద్దు అని చెప్పేసి ఉంది కదా సార్. మనం చదువుకున్నాం కదా ఆల్రెడీ అవన్నీ. 1/12 వచ్చింది. నిన్న ఎవరో గాని అడిగారు కదా సార్, మనకి సిస్టమ్ నోటిఫికేషన్ ఇస్తే బాగుంటది, ఇలాగా ఇది చెయ్యొద్దు అని చెప్పేసి. వీళ్ళు మర్చిపోతారు సార్, వీళ్ళు మర్చిపోతారు. యాక్చువల్లీ మనం ఆల్రెడీ అది వచ్చిన రోజు మన అందరికి చదివి వినిపించాం. ట్రస్ట్ వాలెట్ ఇంకో చేయకూడదు. యాక్చువల్ చెప్పాలంటే మనమేమో నోటిఫికేషన్ రాకముందే మనం చెప్తున్నాం. మనమైతే మాత్రం మన మీటింగ్ లో మాత్రం మనము నోటిఫికేషన్ రాకముందే మనం స్టార్ట్ చేసాం చెప్పడం. గుర్తు తీసుకుంటే ఒకసారి చెప్తున్నాం లేదా? మీరు మల్టిపుల్ వర్క్ లో చేసుకుంటున్న చాలా మంది, నో ప్రాబ్లం. బట్ మీరు ఏం చేయండి అంటే మీ ఇష్టం, అది మీ డబ్బు, మీ ఇష్టం, మీరు చేసుకోండి. బట్ మన ఏది pvsmeter.io pvsmeter.com యూటిలైజ్ ఏదైతే చేస్తున్నావో అది కనెక్ట్ ఇవ్వకు. అవును సార్, అవును సార్. అంటే ఇప్పుడు ఆ పేరుతో చాలా వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి నేను ఒకసారి మన 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 ఏకే ప్రసాద్ అన్నట్టుగా అది నాది కాదు అని ఇవ్వచ్చు కదా అని అంటారు. అలా కాదు సార్, మీరు జాగ్రత్త ఉండాలని చెప్తుందంటే దాంట్లో మనం అర్థం చేసుకోవాలా. మనల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్తున్నారు, అలర్ట్ గా ఉండమని. అంతే. ఇప్పుడు మనం డబ్బుల ఆశతో సపోజ్ చేసుకుంటున్నాం ఏదో సిస్టాన్ని అనుకో, లేకపోతే ఒక వ్యక్తి చెప్పాడు అని చెప్పేసి నిన్న సార్ అన్నట్టుగా ఒక మెయిన్ వ్యక్తి చెప్తున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు మెయిన్ వ్యక్తి మీకు మెయిన్ వ్యక్తి సిస్టానికి కాదు కదా. ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ మాట్లాడుతున్నాను, నేను సిస్టానికి మెయిన్ వ్యక్తిని కాదు కదా సార్. మనకే వస్తున్నాయి సార్ మెయిన్ లీడర్స్ వరకు, వాళ్ళకే వస్తున్నాయి. ఇంకా వేరే చిన్న వాళ్ళకి రావడం తప్పే ఉంది. కానీ అదే అందుకే అంటున్నాను, నేను భయపడద్దు. మీరు నో చెప్పడానికి మీ దగ్గర అవకాశం ఉంది, ఆలోచన ఉంది, అన్ని విషయాలు మొన్న నేను చెప్పాను ఆల్రెడీ నో చెప్పాలని చెప్పేసి. ఇంకేనా మనం ముందే అనుకున్నాం సార్, మనం అప్డేట్ రాకముందే కానీ చాలా సార్లు చెప్పుకున్నాం సార్. అది అప్డేట్ రాకముందే ఆ రోజు కొన్ని అనుకుంటున్నాం సార్ చంద్రశేఖర్ సార్. ఎందుకంటే విన్నట్టున్నారు పీవీసీ వాళ్ళు అని అనుకున్నమాట. అంటే జస్ట్ క్యాజువల్ అనుకున్నాం మనం. ఎందుకంటే మనం అంతకంటే ముందే చెప్పాం, మీరు ఒకవేళ చేసుకుంటే మీ ఇష్టం, మనీ పోయినా పోకపోయినా మీ ఇష్టము. ఎవరితో ఏ డ్రాప్స్ ఏదో వస్తే మన సార్ వాళ్ళు ఎవరో చెప్తే అప్పుడు ఈ పాయింట్ రేజ్ అయింది. అప్పుడు మనం ఏమనుకున్నాం అంటే మీరు చేసుకోండి, ఆ పీవీసీ డాటా సపరేట్ వ్యాలెట్ పెట్టండి అని చెప్పి మనం అంతే. ఎందుకంటే మనకు అది చాలా, ఇప్పుడు సార్ ఒకటి ఇలా చెప్పాను, ఇప్పుడు ఏదైతే తిరుగుతుందో అది 100% కాదు సార్ అని చెప్పాను అందరికి. ఓకే, అది మళ్ళీ దాని గురించి మాట్లాడే అవసరం లేదనుకోండి. సో మళ్ళీ ఈ రోజు కూడా
చాలా మంది కాల్ చేయడం జరిగింది సార్. ఏమంటే సార్ అది నిజం అంటున్నా సార్ మరి కాల్ చేయబట్టే నేను ఇప్పుడు ఇప్పుడు నీ మనీ ఓకే నిజమే అనుకుంటున్నానని చెప్పేసి మీరు అంటున్నారు, అది నీ మనీ, పని చేయి, యాజ్ యువర్ విష్. ఇంకేం చెప్తాం సార్ మనం? ఇగో ఇప్పుడు మనం నిన్న గంట మంచిగా నేను బల్ల గుద్ది చెప్పాను సార్, అది మనది మంది కాదని చెప్పేసి కన్ఫర్మ్ చేసి అంటే కరెక్ట్ గా చెప్పేశారు ఇంకా మీరు అంతే. ఇక మళ్ళా అందులో డౌటా కొద్దిగా అంత అది కావచ్చేమో, నో డౌట్ అబౌట్, అస్సలు డౌట్ కొంచెం కూడా లేదు సార్. మనది కావచ్చు అనేది కొంచెము కూడా డౌట్ లేదు. ఎంత అంటే 0.000000000 ఎన్ని జీరోలు పెట్టినా కూడా అక్కడ కూడా లేదు సార్. దానికి కారణం కూడా ఏంటన్నది కొద్దిగా చిన్న విషయం చెప్తాను సార్ నేను. చెప్పండి. దానికి ఏంటంటే మనది అని చాలా మంది అనుకోవడానికి ఒక చిన్న కారణం ఏంటంటే సార్, ఇప్పుడు ఇంత ముందు లీడర్స్ ఉన్నారు కదా సార్, పెర్లవేనులో మన పెర్లవేను అని ఉన్నప్పుడు కొన్ని ఊర్లు సార్, మీరు ఆల్రెడీ పేరు మెన్షన్ చేయను కానీ మీకు తెలుసు ఆల్రెడీ 5 ఊర్లు మొత్తం అన్నిట్లు కార్ వేసుకుని తిరిగి మరీ చేశారు అని చెప్పారు కదా సార్, ఐడియా వచ్చిందా మీకు? ఆ సార్ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది పెర్లవేన్ ఓపెన్ అయింది అని చెప్పేసి మళ్ళీ రిపీట్ మళ్ళీ వాళ్ళ చేస్తున్నారు సార్. హీరో అదే అంటే పేరు మెన్షన్ చేయకూడదని చేయలేదు, అది రాంగ్ కదా సార్. మళ్ళీ ఏంటంటే పీడిఎఫ్ లో పంపించి అన్ని పంపించి చేస్తున్నారు అనమాట. సరే నాకు పంపించాను, ఇంకా నేను ఏమి రిప్లై ఏమి ఇవ్వలేదు సార్. నేను పంపించిన చేయడం అన్ని చేశారు అంటే వాళ్ళు అంటే మీది ఆల్రెడీ ఆగిపోయిందని అనుకున్నారు కదా, లేదు ఓపెన్ అయింది ఇంత పెట్టి చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ మీకు అంత కంటిన్యూ అవుద్ది అన్నట్టుగా వాళ్ళకి చెప్పడం చేయడం జరుగుతుంది సార్. అది విజయభాస్కర్ సార్ మెయిల్ కూడా పెట్టారు సార్ సిస్టమ్ కి, స్క్రీన్ షాట్ తోటి లోగో యూజ్ చేస్తున్నారని సిస్టమ్ కి మెయిల్ కూడా పంపించడం జరిగింది. సార్ ఇంకోటి సార్ రాయ్ సార్, మీరు చూసారు అది, మీకు పీడిఎఫ్ వచ్చింది అది మీకు? సార్ సిగ్నల్ అన్నట్టు ఓకే సార్, అది ఒకవేళ పీడిఎఫ్ ఎవరికైనా వస్తే కనుక క్లారిటీగా తెలిసిపోద్ది సార్. దాని మీద పేరు కూడా సంథింగ్ డిఫరెంట్ ఉంది, అంతకు ముందు ఒకసారి డిఫరెంట్ ఉన్నలాగే ఇది కూడా డిఫరెంట్ ఉంది, మన పెర్లవేన్ అని మాత్రం అనుకోవద్దు. సరే సార్, నాకు ఎందుకంటే వేరే కాలేజ్ కట్ అయింది. సో ఏంటంటే మీకు పీడిఎఫ్ అనేది వచ్చింది కదా, అందులో ఒకటి మీరు చూసారు సార్ క్లారిటీగా, అది పేరు అనేది చూసారు, అది ఎల్ మిస్ చేశారు కదా సార్. సేమ్ అలాగే అంతకు ముందు కూడా మనకి పెర్ల్ మైన్ అనే వచ్చింది కదా సార్, సేమ్ కూడా అలాగే ఒక అక్షరం మిస్ చేసి చేశారు. నేను ఒకటి చెప్తాను, నాకు ఒకరి మీద ద్వేషం లేదు, ఒక సిస్టమ్ మీద ద్వేషం లేదు. నేను చెప్పేది ఏంటంటే, మన వాళ్ళకి చెప్పేది ఏంటంటే, నిన్న కూడా ఒక మాట చెప్పాను. నేను ఏమన్నాను సార్, సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారు, కాల్ చేశారు నాకు, సో నాకు సార్ ఒక సిస్టమ్ వచ్చింది సార్ చేసుకోండి అంటే పర్వాలేదు. అయితే నువ్వు నాకు కాల్ చేసి సార్ పార్లమెంట్ మనకు ఓపెన్ అయ్యింది సార్, అది మిమ్మల్ని రాంగ్ అని నేను చెప్తున్నాను మీకు. అది కాకుండా మీరు సార్ నాకేదో కొంచెం మంచిగా అనిపిస్తుందో, లేకపోతే సంథింగ్ ఏదో మీ లాంగ్వేజ్ లో మీ యొక్క ప్లాన్ ఎడిఫికేషన్ లో మీరు మాట్లాడతారు, అది వేరు. అది నేను దానికి మీరు చెప్పిన తర్వాత ఓకే అనాలనా వద్దు అనాలనా నాకు అది నా ఇష్టం. బట్ నేను అనేది ఏంటంటే, సో అది కాదు అని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అంతే, ఇంకోటి ఏం లేదు సార్. ఓకేనా? సో ఇప్పటికి కూడా ఏం చెప్తున్నారు అంటే, మనకే కదా సార్, నాకు పర్సనల్గా కూడా మెసేజ్ పెట్టారు కొంతమంది. అయితే నేను నీకు చూపెట్టని చెప్పాను, అందుకే నేను చూపించను అని చెప్పాను అనమాట. ఎందుకు చూపించాలని చెప్పాను అంటే, అది ఎందుకు సార్ మనం ఒక పేరు బదనం చేయడం ఎందుకు, మనం ఇప్పుడు అలా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు అన్ని సిస్టంలకి ఈ సిస్టమ్ చెప్పారు అంతే. బట్ ఒకటి పార్లమెంట్ ఓపెన్ అయింది మాత్రం నాకు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పరు. ఆ విషయం వాళ్ళకి తెలుసు, నేను ఎక్కడున్నాను, నాకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇంటిమేషన్ వస్తుంది. సో నాకు తెలియకపోవడం అనేది ఉంటుందా అంటే ఉండొచ్చు, చెప్పలేము. బట్ ఇన్ని రోజులు ఉంటుందా అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట, అట్లా. సో అందుకు నేను ఏమంటున్నా అంటే, అయితే ఇందులో ఇంకొక విషయం కలుపుతున్నారు వీళ్ళు. అయితే నేను పార్లమెంట్ స్టార్ట్ అయినప్పుడు లేను, కాకపోతే వీళ్ళు ఏమంటున్నారంటే, కొంతమంది మన వాళ్ళు తెలుగు వాళ్ళే, నార్త్ వాళ్ళు కాదు, ఇది పీవీసీ మెట వచ్చినప్పుడు కూడా వాడికి ఎవరికి చెప్పలేదు సార్, అదే విధంగా ఇది స్టార్ట్ చేశాడు సార్ అని చెప్తున్నారు. చూడండి ఏ రకంగా మనిషిని ఇది చేస్తారు. సో ఇది నేను ఒకటే మాట చెప్పాను సార్, ఇది నేను బలగుద్ది చెప్తాను, ఇది పీవీసీ మాత్రం కాదు అని చెప్పేసి బలగుద్ది చెప్పాను అనమాట. ఓకే సార్, నో ప్రాబ్లం. ఎనీవే
గ్రేట్. అందరూ మరొకసారి చెప్తున్నాము, దాని గురించి మీరు ఎవరు మాట్లాడదు ఇక్కడ. అది పర్లవింద్ మాత్రం కాదు. చేసుకుంటే యాజ్ యువర్ విష్, లేకపోతే అది మీ ఇష్టం, అంతే తప్ప మన వీడియోలో దాని గురించి ఒకవేళ డబ్బులు పోయినా కూడా వచ్చినా కూడా మాట్లాడకండి, డబ్బులు పోయినా కూడా మాట్లాడకండి, వచ్చినా కూడా మాట్లాడదు, వదిలేసండి. అది మన parliament.com కాదు. ఓకేనా? సో మీరు చాలా చాలా అబ్జర్వ్ చేయండి. అక్కడ ఒకటి ఏం మాట్లాడుతున్నాను మీకు చెప్పేవాళ్ళు. ఇంకొకటి చెప్తాను, వాడు 10,000 PVC ఇస్తున్నాడు, ఇది సంథింగ్ అని చెప్తున్నారు పబ్లిక్. ఓకేనా? అది ఒకటి మీకు చెప్తాను సార్, ఇది మనది కాకపోతే మన PVC మీటర్ ఎట్లా యూజ్ అవుతుందని కూడా మీరు అనొచ్చు. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. BEP20 అనేది ఉంది గనక BEP20లో మీరు BEP20లో ఎన్ని కరెన్సీస్ వచ్చినా, కొత్తవి వచ్చినా కూడా స్వాప్ అవుతుంది, యూటిలైజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది కూడా మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఇలా మోసం చేస్తున్నారు, అంటే మోసం కానీ కాదు, ఆ విధంగా వీళ్ళు మిమ్మల్ని ఏమంటారు, మ్యానిపులేటింగ్ అంటే ఏమంటారు, తెలుగులో ఏమంటారు సార్ దీన్ని, మ్యానిపులేటింగ్. సో ఈ విధంగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? మ్యానిపులేట్ అంటే సార్ ఏమంటారు అంటే దాన్ని మాయ చేయడం. మాటల మాయ. ఓకే, మాటల మాయ సార్. ఓకే, రైట్, మాటల మాయ అనమాట. అంటే నువ్వు కాదు అన్నా కూడా నీకు కొన్ని హింట్స్ అలా ఒక్కొక్క పాయింట్ నిరీక్షించడం అనమాట. ఓకేనా? సో నేను మళ్ళీ మాట్లాడతాను. సో వెల్కమ్ చంద్రశేఖర్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఒక 2 minutes టైం తీసుకుంటాను. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ లీడర్స్ అందరికి. ఇప్పుడు చాలా మంది చాలా రకరకాలుగా PVC మెటా గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు ఈ మధ్య కాలంలో. మనం గమనిస్తున్నాం, మీటింగ్స్ లో కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ కనిపిస్తుంది క్లియర్ గా. ఇక్కడ ఒక పాయింట్ మనం గమనిస్తే, సిస్టమ్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో చూడండి. ఎవరికి ఏ మాత్రం ఎంత కొన్ని సిస్టమ్స్ అయితే ఇలాంటి వెంపర్లాడేటువంటి ఇలాంటి సమయాల్లో కమ్యూనిటీని సాటిస్ఫై చేయడానికి, కమ్యూనిటీని ఆకర్షించడానికి ఏదో ఒక రకంగా మనం కొత్త ఏదో ఆప్షన్ తీసుకురావడం ఇట్లాంటి మొబైల్ పెడతా ఉంటాయి. కానీ సిస్టమ్ ఏ మాత్రం పదరలేదు. తను కాన్ఫిడెంట్ చూడండి, ఎంత కాన్ఫిడెంట్ గా ఉందంటే సిస్టమ్ తన ప్రాజెక్ట్ పట్ల అంత కాన్ఫిడెంట్ గా ఉంది. ఎంత డెప్త్ ఉండాలి సిస్టమ్ లో, వాళ్ళు తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఎంత స్ట్రాంగ్ డిజైన్ చేస్తున్నారు ఇంటర్నల్ గా అనేది మనకి అర్థం చేసుకోవచ్చు. మీరు అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. సిస్టమ్ ఏ రకంగానూ భయపడలేదు. ఎన్ని పరిణామాలు వచ్చినా, ఎన్ని కమ్యూనిటీలు ఎటువంటి అలజడులు వచ్చినా కూడా ఏ మాత్రం భయపడలే సిస్టమ్. ఎందుకు తన స్ట్రెంగ్త్ తనకు తెలుసు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అర్థం చేసుకోవాలి. PVC మెటా అనేది ఇప్పుడు వేరే సిస్టమ్స్ తో కంపేర్ చేసుకున్నప్పుడు PVC మెటా ఎన్ని సంవత్సరాలుగా కన్సిస్టెంట్ గా ఉంది, కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అవుతా ఉంది, వర్క్ జరుగుతా ఉంది, వర్క్ ను చూపిస్తా ఉంది, ఇట్లా చేసుకోండి అని చాలా బాగుంది. కానీ ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడే తను చెప్పాలనుకుని చెప్తుంది, తను చేయాలనుకుని చేస్తుంది. అంటే వాళ్ళు ఎంత స్ట్రెంత్ ఈ ప్రాజెక్ట్ ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు, దాన్ని తీసుకురాబోతారు మనకి భవిష్యత్తులో. అంటే ఈ ఇయర్ లో నుంచి వాళ్ళ యొక్క స్టెప్స్ ఉంటబోతాయి, మనం అనుకున్నాం చాలాసార్లు. సో ఆ రకంగా ఎవరిని ఈ ఇబ్బంది పెట్టే విధంగా, మభ్య విధంగా, ఆకర్షించే విధంగా ఏం చేయట్లా. తన పని తను చేసుకుంటూ సైలెంట్ గా వెళ్తుంది. ఎక్కడ కానీ ఏ మాత్రం ఈ చిన్న సీక్రెట్ కూడా రివీల్ చేయాల. ఎవరు కూడా అంత చిక్కన సిస్టమ్ గా తయారు, ఏ లీడర్ కానీ సిస్టమ్ ని గెస్ట్ చేసేటువంటి పరిస్థితులు లేవు. అంత పగడ్బందీగా చేస్తుంది సిస్టమ్. రాజేష్ సార్ చాలాసార్లు చెప్పారు, దీన్ని ఎవరు కానీ కాపీ చేయలేరు. అంటే హ్యాక్ చేయలేరని, కాపీ కాదు, హ్యాక్ చేయలేరని చెప్పారు. సిస్టమ్ కి ఎవరికి కూడా హ్యాక్ చేసేటువంటి అవకాశమే లేని విధంగా వర్క్ చేస్తుంది. అంత పగడ్బందీగా వర్క్ చేసుకుంటూ అవుతుంది సిస్టమ్. నాకు తెలిసి చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది నాకు తెలిసి PVC మెటాకి కమ్యూనిటీకి. ఇప్పుడు మొన్న ఇచ్చిన గ్రీటింగ్స్ కూడా ఎంత బాగుంది చూడండి, ఎంత మంచి పదాలు వాడారు వాళ్ళు. సెక్యూరిటీ అన్నారు, సెక్యూర్ అన్నారు, అన్స్టాపబుల్ అన్నారు. అన్స్టాపబుల్ అంటే ఎంత మీనింగ్ ఉంది సార్ దాంట్లో. అన్స్టాపబుల్ అంటే దాన్ని ఎవరు ఆపలేదు, నా ప్రాజెక్ట్ ని ఎవరు ఆపలేరు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అమాంతరాలు వచ్చినా, ఎన్ని సిస్టమ్స్ వచ్చినా నన్ను ఆపలేరు. అన్స్టాపబుల్. మనకి ఇచ్చేటువంటి బెనిఫిట్, నేను తీసుకొచ్చే ప్రాజెక్టులు అన్స్టాపబుల్ ఉంటే మీరు చెయ్యండి, స్వాగతించింది.
మనల్ని రింగ్ ద ఇయర్ అనే పదం కూడా వాడింది, డైవింగ్ అనే పదం కూడా వాడింది. ఇవన్నీ చాలా మీ లోతైన మీనింగ్ అనే పదాలు. డైవిన్ అనే మీనింగ్ పదం తీసుకొని ఆ ఒక్క పదం తీసుకుంటే కూడా చూడండి ఎంత మీనింగ్ఫుల్ ఉందో దాంట్లో. డైవిన్ అంటే ఉత్సాహంగా, ఉల్లాసంగా రండి 2025 పీవీసీ మెటాతో ఆహ్వానించుకోండి, ఎంత కాన్ఫిడెంట్ చూడండి. అది 2,50,000 మంది ప్లస్ అన్నారు. యాక్చువల్ గా మనకు సిఎంసీలో చూపించిన ఫిగర్ వచ్చి 2,70,000. అంటే సిస్టమ్ కి ఎన్ని వ్యాలెట్స్ పీవీసీ మరి డాటా తో మిళితమై ఉన్నాయని సిస్టమ్ దగ్గర ఒక లెక్క ఉంది. కాకపోతే అక్కడ ఇన్వాలిడ్ వ్యాలెట్స్ ఉండొచ్చు, కొన్ని 100 పీవీసీ మెటా లేనటువంటి వాటి ఉండొచ్చు. ఇవన్నీ కూడా టోటల్ గా సిస్టమ్ యొక్క దృష్టిలో 2,50,000 పైచలకు కమ్యూనిటీ ఉందనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. కొంతమంది 100 పీవీసీ మెటా పెట్టినటువంటివే మనం ఇక్కడ కౌంట్ చూపిస్తుంది కదా. ఆ రకంగా తీసుకుంటే కూడా నాకు తెలిసి 2,50,000 ఆల్రెడీ మన దగ్గర కమ్యూనిటీ ఉందని నాకు క్లియర్ గా అర్థమవుతుంది. నేను చెప్పేది ఒకటే సార్, పీవీసీ మెటాలో ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలుగా పీవీసీ మెటా బ్యాక్ ఎండ్ చూడాలి, బ్యాక్ ఎండ్ వర్క్ చూడాలి, దాని హిస్టరీ చూడండి, ఆ తీసుకున్నటువంటి సిస్టమ్స్, దీనికి పీవీసీ మెటాకు ముందు రన్ చేసిన సిస్టమ్స్ చూడండి, అవన్నీ కూడా ఎంత సక్సెస్ఫుల్ గా రన్ చేసింది, ఎంత కమ్యూనిటీ అంత పెద్ద కమ్యూనిటీని ఎలా తీసుకొచ్చింది, ఎంత నమ్మకంతో వచ్చారు వాళ్ళంతా, ఎంత బెనిఫిట్ ఇచ్చింది కాబట్టి వచ్చారు. సో కేవలం ఒక డాలర్కే పరిమితమైనటువంటి డిపిని అంత ప్రతిష్టాత్మకంగా దాన్ని నడిపించినప్పుడు, క్రిప్టో కరెన్సీ ఇది నెంబర్ 1 కరెన్సీ ప్రపంచంలో, దీన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకురావాలో పీవీసీ మెటా అనేది మీరు ఒక్క క్వశ్చన్ చేసుకొని ఆలోచించుకోండి. ఎంత డెప్త్ గా దీన్ని తీసుకెళ్ళాలి. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన, టెక్నాలజీతో మిళితమైనటువంటి క్రిప్టో కరెన్సీ ఒక ట్రెండీ క్రిప్టో కరెన్సీ అని చెప్పిన. చాలా ఉన్నతమైన స్థితిలోకి పీవీసీ మెటా వెళ్తుంది సార్. ఇవాళ ఎవరి దగ్గర ఎంత కౌంట్ పీవీసీ మెటా ఉన్నది అన్నదే ప్రశ్న. వాళ్ళ యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది, ఎంత వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారన్నది. మనం పనిచేసేది, మనం పెట్టుబడి పెట్టింది ఒకటి సోర్స్, మన థింకింగ్, మన ఆలోచన. ఎందుకు వచ్చే మన పెట్టుబడిలోకి? ఇలాంటి జీవితం మనకు సరిపోతుంది. మనం చేసేటువంటి జాబులు మనకు వచ్చే జీతాలతో మనం బతుకుతాం, బిడ్డలను సాగలుగుతాం. కానీ మనకి ఇంకా ఏదో కావాలి, అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మనం ఫైట్ చేస్తున్నాం. ఇది ఒక్కటి ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలా, నాకు డబ్బుతో సమస్య ఉండకూడదు అన్నదే కదా మనకు కావాల్సింది. డబ్బుతో ఏ రకంగా నేను ఇబ్బంది పడకూడదు అన్న ఒక లైఫ్ మనకు కావాలన్న దానికోసం మనం వచ్చాం. దాన్ని సాధించుకుని వెళ్తాం మనం ఖచ్చితంగా. 2025 ఇయర్ ఎండింగ్ అంతా పీవీసీ మెటా స్ట్రెంత్ ఏంటో మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ అంతా ఉండేది అంతే. ఫస్ట్ థింగ్ మనకు జరగాల్సిన పాయింట్ ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి 1.5 బిలియన్ పీవీసీ మెటాస్ అనేది కమ్యూనిటీ దగ్గరికి రావాలి. సిస్టమ్ ఖచ్చితంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం, కమ్యూనిటీని డెవలప్ తీసుకోవడానికి కోసం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. అది అవసరం. కమ్యూనిటీ కావాలన్నది సిస్టమ్ ప్రాజెక్ట్ కి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే కమ్యూనిటీ కావాలా. కమ్యూనిటీ కోసం సిస్టమ్ ఏదైనా పెద్ద స్టెప్పే తీసుకుంటది, నువ్వు ఊహించిన స్టెప్పే తీసుకుంటది. అంత బాధ్యత ఉంది నీకన్నా నాకన్నా. సిస్టమ్ కు ప్రాజెక్ట్ నడిపించడానికి కావలసినంత హై అండ్ 1000 times రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది కమ్యూనిటీ కోసం. దానికి కావాల్సిన ప్రతి ప్రయత్నం అది చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రాజెక్ట్ ని ముందు తీసుకెళ్ళాలి. ఇప్పటికే లేట్ అవుతుందని కూడా సిస్టమ్ తెలుసు, కానీ లేట్ అయినా కూడా చాలా అద్భుతంగా పీవీసీ మెటా టోకెన్ అనేది కాయిన్ గా మారేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మెయిన్ కీ కూడా బ్లాక్ చైన్ ఓన్ బ్లాక్ చైన్ తీసుకొచ్చడానికి ఎన్నో రకాలుగా పనిచేస్తుంది. మెటావర్స్ ని మిళితం చేస్తుంది, తర్వాత ఓన్ ఎక్స్చేంజ్ కోసం ప్రయత్నం చేస్తుంది. కమ్యూనిటీలు ఒక డిఫరెంట్ కాయిన్ సార్. మీరు ఇంతకు ముందు గతంలో చూసినటువంటి క్రిప్టో కరెన్సీల కన్నా వన్ ఆఫ్ ద డిఫరెంట్ కరెన్సీ పీవీసీ మెటా మనం చూస్తాం. అది 2028, 27, 26 బిలో 2030 లోపల ఒక హై అండ్ పొజిషన్ లో పీవీసీ మెటా ఉంటుంది క్రిప్టో కరెన్సీ. గేమింగ్ ప్లాట్ఫామ్ చాలా ఉన్నాయి సార్ పీవీసీ మెటాలో వర్క్ జరిగేటువంటి అంశాలు. ఇవన్నీ ఒక్కసారిగా చేయడం కుదరదు, ఇంపాసిబుల్.
మనం అనుకున్నటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే కూడా కొంతమందికి అవగాహన ఉండదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే సార్, నువ్వు ఏదైతే ఇబ్బందులు పడుతున్నావో, ఏదైతే ఇబ్బందులు ఈఎంఐలు కట్టలేకపోతున్నావో దాని నుంచి విముక్తి సార్. అప్పుల బాధ్యత ఏదైతే ఉందో దాని నుంచి విముక్తి సార్. నువ్వు ఏదైతే కొనాలని ఆశగా నీ కోరిక ఏదైతే ఉందో దాన్ని తీర్చుకోలేకపోతున్నావో దాని నుంచి విముక్తి సార్. డబ్బుతో నువ్వు కొనగలిగింది ఏదైతే నీ కోరికలుగా మిగిలిపోయినాయో, తీరని కోరికలుగా మిగిలిపోతున్నాయో వాటిని అవలీలగా తీర్చగలిగేటువంటి స్థితి ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఆ స్థితికి మనం వెళ్తాం. ఆ స్థితిని మనం తీసుకెళ్తానని సిస్టమే ప్రామిస్ చేసింది ఆల్రెడీ. దానికి ఆ సిస్టమ్ దానికి కట్టుబడి ఉంది. ఆ స్థితికి మనం వెళ్ళడానికి మనం కూడా కట్టుబడి ఉండాలి. పీవీసీ మెటా సిస్టంతో పాటు నడవాలి. మధ్య మధ్యలో ఎన్నెన్నో సమస్యలు వస్తాయి. అదే అన్స్టాపబుల్ అని చెప్పింది. నేను ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఆగను, నేను ఆపను అన్న దాని అర్థం. అలాంటి మెంటాలిటీ మనకు కూడా ఉండాలి సార్. అన్స్టాపబుల్ బిజినెస్ జర్నీ ఉండాలి పీవీసీ మెటాలో. ఏమి జరిగినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను బిజినెస్ ని ఆపే ప్రసక్తే లేదు, పక్కదోవలు పట్టే ప్రసక్తే లేదు. ఈరోజు మల్టిపుల్ సిస్టమ్స్ చేసుకుంటూ డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఎంతమంది అయినా సరే, అరే ఇది పీవీసీ మెటానే, ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ అనేసి అవన్నీ కూడా పక్కన పడేసి మానేసి క్లోజ్ చేసుకొని పీవీసీ మెటా వైపు 2025 ఇయర్ ఎండ్కంతా మనం వచ్చేటువంటి మార్పు మనం చూస్తాం. నేను మొన్న కూడా చెప్పాను, అదర్ క్రిప్టో కరెన్సీ, అదర్ వ్యక్తులు కూడా పీవీసీ మెటా వైపు చూసేటువంటి స్థితి వస్తుంది మనకి. ఆ విధంగా తీసుకొస్తుంది అసలు ప్రాజెక్ట్ అని. అది నమ్మాలి, గట్టిగా నమ్మాలి, దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో ఉండాలి. నేను తప్పకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పీవీసీ మెటాతో తీసుకుంటా, నేను ఏదైతే అనుకున్నానో ఖచ్చితంగా తీసుకుంటా. మీకు నేను అదే చెప్పాను, ఎవరికైతే ప్రైజ్ గురించి, పీవీసీ మెటాలో ఇప్పుడు జరుగుతున్న చిన్న చిన్న పరిస్థితుల గురించి, ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితుల గురించి భయం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా అపనమ్మకం, విశ్వాసం ఉండదు, అనుమానం ఉంటది వాళ్ళకి. ప్రాజెక్ట్ పైన అనుమానం, నీవు చేసే బిజినెస్ పైన నీకు నమ్మకం లేనప్పుడు ఆ బిజినెస్ ని వదిలేయడం బెస్ట్ కదా. నువ్వు చేసే పని పైన నీకు నమ్మకం లేనప్పుడు ఆ పని ఎందుకు చేయడం? ఇంకా పక్కకు వచ్చేసి, అయ్యో నువ్వు పెట్టుబడి పెట్టేశాను, నేను దీన్ని నమ్మి పెట్టేశాను, దీన్ని నమ్మి భయపడతావు ఎందుకు? భయం ఉండకూడదు. నీకు భయం ఉండాలంటే దేనికోసం భయం ఉండాలి? నీ భవిష్యత్తు కోసం భయపడాలి అంతే. నీ భవిష్యత్తు కోసం భయం ఉండాలి, బాధ్యత ఉండాలి అంతే. భయం, బాధ్యత దేనికోసం ఉండాలంటే భవిష్యత్తు కోసం ఉండాలి. చిరుతపులి అత్యంత వేగంగా పరిగెత్తే జీవి సార్, కానీ లేడి జింక అనేది దానికన్నా వేగంగా పరిగెత్తుంది. ఎప్పుడు? తన భవిష్యత్తు కోసం తను పోరాడుతుంది బతుకుతో. ఒకవేళ అది నిర్లక్ష్యంగా ఉంటే దాని భవిష్యత్తు అంతటితో కథం. దాని భవిష్యత్తు కోసం అది పరిగెత్తది, తన ప్రాణం కోసం పరిగెత్తది. ఒకవేళ పరిగెత్తకపోతే దాని భవిష్యత్తు ఆడ క్లోజ్ అంతే. నేను ఎందుకు సార్ నేను చెప్పే వర్డ్స్ ఎందుకు నేను కొంచెం ఎమోషన్ అవుతానంటే సార్, ఇప్పుడు ఉన్నటువంటి వెంపలాడేటువంటి మైండ్ స్టెబిలిటీ పెట్టుకోండి. నేను మొన్న కూడా చెప్పాను, స్టేబుల్ మైండ్ సెట్ పెట్టుకొని నడుద్దాం సార్ మనం అందరం. మధ్యలో ఏదో ఒక చిచ్చు వచ్చినా కూడా యూ డోంట్ కేర్. అప్పుడే నువ్వు మైండ్ డైవర్ట్ అయిందంటే నువ్వు స్ట్రాంగ్ గా లేవు నీ బిజినెస్ పట్ల అర్థమైపోతుందా. అనుమానం ఉండకూడదు. అనుమానం అన్నది చాలా భయంకరమైంది. ఇప్పుడు పీవీసీ మెటా బిజినెస్ లో నీకు ఒక అనుమానం వచ్చిందంటే, ఒక అనుమానం నీకు ఉందంటే ఖచ్చితంగా ఏ చిన్న మార్పు జరిగినా, ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అనుమానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే దాన్ని అనుమానంగానే చూస్తాడు. పాజిటివ్ మైండ్ సెట్టే ఉండదు అనుమానం ఉన్నటువంటి వాళ్ళకి. నెగిటివ్ మైండ్ సెట్, వాళ్ళు తల నుంచి పాదాల బొటన వేల వరకు నెగిటివ్ మైండ్ సెట్టే ఉంటుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళు తారసపడినప్పుడు మీరు అసలు పట్టించుకోకూడదు. మనం అసలు ఏ చిన్న అలజడి వచ్చినా కూడా వాళ్ళకి అదేంటి ఇలా లేంది, అది ఇట్లా చేసింటే బాగుంది కదా, ఇది చేస్తుందో చేయదో, నాకైతే నమ్మకం లేదబ్బా. ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు బిజినెస్ లో ముందుకెళ్ళవు. సో ఒకవేళ వచ్చినటువంటి వ్యక్తి మంచి స్థితిలో ఉన్నాడు అనుకోండి బిజినెస్ లో,
ఆల్రెడీ అతని దగ్గర మంచి మంచి హై క్వాంటిటీలో పీవీసీ మెటల్ ఉన్నది, హై క్వాంటిటీలో ఆయన టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నాడు, స్టేకింగ్ చేసుకుని పెట్టుకున్నాడు. ఇవన్నీ అతను చేసుకుని ఉండి అతనికి ఆలోచనలు వచ్చింది. అతను మాట్లాడితే ఒకవేళ నెగిటివ్ గా ఇప్పుడే బిజినెస్ మీద మంచి ఆశ పెట్టుకొని ఉన్నత స్థితిలోకి మనం వెళ్దాం, పీవీసీ మెటల్ ఖచ్చితంగా నా లైఫ్ చేంజ్ అవుతుందని ఇప్పుడు ఆశలు పెట్టుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంతగా సఫర్ అవ్వాలి? ఏది కన్నా నేను బిగినర్స్ కి ఇప్పుడు బిజినెస్ లోకి నమ్మకంతో వచ్చినటువంటి వాళ్ళకి, నమ్మకంతో ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే సార్, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పీవీసీ మెటల్తో నువ్వు కానీ నడవగలిగితే ఒక 2-3 సంవత్సరాలు సార్, ఒక 2-3 సంవత్సరాలు నువ్వు కానీ అంటి పెట్టుకొని నడవగలిగితే $1 ఇయర్ లో అయిపోతుంది. $1 or $2 100% అవుతుంది. $1 వెళ్ళినా కూడా నీ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్ మొత్తం తీసేయచ్చు సార్. నువ్వు ఫ్రీ అయిపోతావు. ఆ తర్వాత $2 పెరిగినా, $3 పెరిగినా, $3.5 పెరిగినా నీకు మొత్తం టోటల్ గా వచ్చేదంతా నువ్వు పీవీసీ మెటల్ ప్రాఫిట్ అది చూస్తావు. అన్బిలీవబుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్న పీవీసీ మెటల్. అది పీవీసీ మెటల్ సిస్టమ్ లో అప్డేట్ నోటీస్ బోర్డులో ఇచ్చేసింది. మీరు విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు విత్డ్రా చేయకుండానే నువ్వు అదర్స్ కి సీడ్ ఫండింగ్ చేసుకో, అదర్స్ కి టోకెన్ ఫార్మింగ్ చేసుకో, డబ్బులు ఎర్న్ చేసుకో. ఆదాయం లేదు ఎప్పుడు పెట్టుబడి పెడుతూనే ఉండాలి సార్, పెడుతూనే ఉండాలి సార్. ఇది ఎంతకాలం ఇట్లా జరుగుతుంది అనుకుంటున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సిస్టమ్ డైరెక్ట్ గా చెప్పేసింది నీకు, అయ్యా నువ్వు విత్డ్రా పెట్టుకోవద్దు, డాలర్స్ ఖర్చు అవుతాయి అంటున్నావు కదా, ఈ పెట్టుకోవాలనుకుంటున్నావు కదా, నువ్వు డైరెక్ట్ గా నువ్వు సీడ్ ఫండింగ్ చేసుకో, అతని దగ్గర తీసుకో, డబ్బులు తీసుకో, టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫార్మింగ్ చేయి. నీ రివార్డ్ తీసుకునేటువంటి వాటిల్లో ఫార్మింగ్ చేసి డబ్బులు సంపాదించుకో, బిఎంబి ఖర్చులు యూటిలైజ్ చేసుకో. ఇవన్నీ చాలా చాలా ఇప్పటికే పీవీసీ మెటల్ డీసెంట్రలైజ్ కాకపోయినా కూడా ఈ రోజు కూడా నీకు ప్రతి రోజు డబ్బులు ఇచ్చేటువంటి పొజిషన్ లో పీవీసీ మెటల్ సిస్టమ్ డెవలప్ చేస్తుంది ఆల్రెడీ ప్రాజెక్ట్. ఒకవేళ డీసెంట్రలైజ్ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ గా పీవీసీ మెటల్ బహిర్గతం అయినప్పుడు పీవీసీ మెటల్ యొక్క స్ట్రెంత్ ఆ రకంగా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని తీసుకొని అది ఓకే ప్రాజెక్ట్ ని ఇప్పుడు వరల్డ్ వైడ్ గ్లోబల్ గా తీసుకురావచ్చు అని 100% వాళ్ళు నమ్మినప్పుడే ఫుల్ ప్లెడ్జ్ గా వాళ్ళు లాంచ్ చేస్తారు సార్. ప్రాజెక్ట్ కంప్లీట్ గా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే వాళ్ళు, ఎందుకంటే ఒక్కసారి గ్లోబల్ గా లాంచ్ అయిన తర్వాత కొన్ని మార్కెట్ లో పరిస్థితులు అవకతవకలు జరిగి మార్కెట్ ప్రజలను తట్టుకోలేక ఇన్ కేసు డౌన్ అయింది అనుకోండి, తర్వాత తిరిగి పీవీసీ మెటల్ రైజ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఇవన్నీ కూడా మార్కెట్ సైకాలజీ పీవీసీ మెటల్ సిస్టమ్ కి తెలుసు. ప్రజెంట్ సైకాలజీ చాలా డేంజర్. ప్రజెంట్ ఉన్న క్రిప్టో కాంపిటీషన్ చాలా డేంజర్. సో ఇవన్నీ వాళ్ళు గమనించుకుని ఫుల్ ప్లెడ్జ్ గా ప్రాజెక్ట్ ని 100% ఇది ఓకే మనం ఇక్కడ లాంచ్ చేయదు రైట్ అన్నప్పుడే వాళ్ళు టోటల్ గా దాన్ని బయట తీసుకొని వచ్చి ప్రపంచానికి పరిచయం చేసేటువంటి అవసరం అనిపిస్తుంది నాకు. అప్పుడు ఏంటంటే ఏ ఒక్క వ్యక్తి చూసినా, ఏ ఒక్క ట్రేడర్ చూసినా, ఏ ఒక్క ఇన్వెస్టర్ చూసినా పీవీసీ మెటల్ యొక్క దాని యొక్క సింటమ్స్ కానీ దాని యొక్క ప్రతిదీ అతని స్ట్రక్చర్ చూసినప్పుడు వాట్ ఏ ఫెంటాస్టిక్ టోకన్, వాట్ ఏ ఫెంటాస్టిక్ కాయిన్, దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ క్రిప్టో కరెన్సీ అని 100% ఇన్వెస్టర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్వెస్టర్స్ ని, వేల్స్ ని కూడా వాళ్ళు అట్రాక్ట్ చేసి తీసుకొని వచ్చేటువంటి ఇది చాలా ఉన్నతమైన ప్రాజెక్ట్ సార్. మనం అనుకోవచ్చు, ఆషామాషిగా అనుకోకూడదు ఎప్పుడు కానీ. ఉప్పెన జరుగుతుంది సార్, ఉప్పెన లేదు సార్. అటువంటి గట్స్ ఉన్నటువంటి పీవీసీ మెటల్ ప్రాజెక్ట్. నేను పీవీసీ మెటల్ క్రిప్టో కరెన్సీకి రావాలని వాళ్ళు ఈ రోజు కాదు, మింట్ ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ప్లానింగ్ ఉంది. ఆ రోజు నుంచి వాళ్ళు స్టడీ చేసి మ్యాథమెటిక్స్ చేసి ఏ రకంగా డెవలప్ చేసుకోవాలని వేసినటువంటి స్క్రిప్ట్ తయారు చేసినటువంటి స్క్రిప్ట్ ఈ రోజు సినిమా రూపుదిద్దుతా ఉంది. రిలీజ్ అవుతుంది ఈ ఇయర్లో నెక్స్ట్ ఇయర్ లో అవుతుంది. సో అంతవరకు మనకు కావాల్సింది ఓపిక కావాలా, తప్పదు. అర్థం చేసుకోండి, కొనసాగుదాం. పీవీసీ మెటల్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొనసాగుదాం, నిలబడదాం బిజినెస్ లో. ఇప్పుడు మొన్న ఒకసారి December 31st రోజు ఒక స్టోరీ చెప్పినారు మన కాశీ వెంకటేశ్వర సార్. ఎన్ని రాళ్ళు ఎత్తుకొని వచ్చినా బయటకు వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తావని. ఆ ఏడుపులు ఆ రోజు రాకూడదు మనకి.
ఈ రోజు నువ్వు ఏడవకూడదు, బయట వచ్చినప్పుడు నువ్వు ఏడవకూడదు అంటే పీవీసీ మెటా గ్లోబల్ గా లాంచ్ అయినప్పుడు నువ్వు ఏడవకూడదు అంటే ఈ రోజు నువ్వు ఎన్ని వీలైన అన్ని రాళ్ళు తీసుకో. ఇప్పుడే నీకు ఎంత చేతనైతే ఎన్ని రాళ్ళు నువ్వు తీసుకోగలుగుతావో అన్ని రాళ్ళు నువ్వు మోసుకుంటావో మోసుకో ఇప్పుడే. ఆ తర్వాత నువ్వు బయట వచ్చినప్పుడు నువ్వు ఏడ్చే పరిస్థితి ఉండదు, ఏడ్చే పరిస్థితి రాదు నీకు. దిస్ ఇస్ ద రైట్ టైం. నువ్వు బిజినెస్ బిల్డ్ చేసుకోవడానికి, పీవీసీ మెటల్ ఏరుకోవడానికి, మూట కట్టుకోవడానికి ఇదే సరైన సమయం. ప్రాజెక్ట్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, ఇది అన్బిలీవబుల్ ప్రాజెక్ట్. ఇది బిట్ కాయిన్ కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ లేదు, ఇంత పెద్ద ప్లానింగ్ లేదు దాని వెనకాల, దాన్ని రూపొందించేటప్పుడు అంత పగడ్బందీగా ప్లానింగ్ తోటి, ఫ్యూచర్ ప్లాన్ తోటి పీవీసీ మెటల్ రూపుదిద్దుకుంటోంది, బిల్డప్ అవుతుంది. పాజిటివ్ గా ఉండాలి, పాజిటివ్ గా ఆలోచించినప్పుడే పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇట్స్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ, సో వండర్ఫుల్. ఇది కదా మన మనసులో ఉండాల్సింది. మనం ఆలోచించిన విధానాన్ని చాలా బాగా క్లియర్ గా మరి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో దిస్ ద గోయింగ్ టు వే. సో నువ్వు నిలబడాలి అంటే, ఖచ్చితంగా నువ్వు నిలబడాలి అంటే, సో ఈ విధమైన ఆలోచన విధానం ఉండాలని ఆలోచన. సో మంచి షేర్ చేశారు పోకూరి వెంకటేశ్వర్లు సార్, వెల్కమ్ సార్. హ్యాండ్ రైజ్ చేశారు పోకూరి వెంకటేశ్వర్లు సార్, వెల్కమ్. హలో సార్, వినపడుతుందా? వినపడుతుంది సార్. సార్ నాకు ఈరోజు ఒక వాట్సాప్ కాల్ వచ్చింది సార్. పీవీసీ మెటా కాయిన్ అని, అది అదే యూబీటీ కాయిన్ అని, పెర్లవిన్ను కాయిన్ అని, యూబీటీ కాయిన్ అని చెప్పి వచ్చింది. సాయంత్రం 7:50 మీటింగు అని వాట్సాప్ అయితే 5 చిల్లరకు వచ్చింది సార్ ఈరోజు. నేను వాట్సాప్ కాల్ వచ్చింది కానీ నేను యూజ్ చేయలేదు, తర్వాత చూస్తే ఇవన్నీ కనబడ్డాయి సార్. ఓకే ఓకే, మళ్ళీ వాళ్ళు నీకు మెసేజ్ పెట్టారేమో, అవన్నీ అంటే ఇమేజెస్ కానీ లేకపోతే అవన్నీ పంపించారేమో. యూబీటీ కాయిన్ అంట, పోతే పెర్లవిన్ కాయిన్ అంట. పేర్లు ఎందుకులే సార్, పేర్లు ఎందుకులేండి, ఇలా ఇలా కొన్ని వస్తున్నాయని చెప్పండి అంతే. మనిషి కూడా పేరు కూడా పడింది, మన స్టేట్ కాదు అంటే మన స్టేట్ మనిషే పక్కటే అక్కడ ఉన్నట్టు పంపారు. పర్వాలేదు సార్, ఎందుకంటే ఒకటి చెప్తాను సార్, మీది నాకు అర్థమైన ఇంటెన్షన్ ఏంటి అనేది. సో అలా వస్తూ ఉంటాయి సార్, బట్ ఏంటంటే మనం చేయాలనుకుంటున్నామో ఇట్స్ ఓకే, అదర్వైజ్ ఇగ్నోర్ చేయాలంటే మనకు ఉంది సార్. సో నిదానంగా కూడా చెప్పొచ్చు సార్, నేను చేయను సార్ ఎందుకంటే నాకెందుకు మరి మంచి అనిపించట్లేదు అనొచ్చు, లేకపోతే సారీ సార్ అనొచ్చు, లేకపోతే ఇంకేదైనా అనొచ్చు. దానికి మనం వర్రీ అవ్వాల్సిన పని లేదు. నాకు వచ్చింది కాబట్టి మీ అందరికీ పర్లేదు సార్, అంటే మీరు చెప్పే సార్ నాకు ఎందుకు చెప్తున్నారు అంటలేను, నేను మీకు ఒక సజెషన్ ఇస్తున్నాను సార్. పర్లేదు సార్, అలా వస్తూ ఉంటాయి, నో ప్రాబ్లం సార్. ఎందుకంటే మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే దునియాలో చాలా తిరుగుతున్నాయి సార్, చాలా మనకు ప్లాన్స్ అనేవి వస్తున్నాయి, చాలా ప్లాన్స్ వస్తాయి. మీకు నేను ఎన్నోసార్లు మీరు ఇప్పుడు చెప్తున్నారు, నేను ఎన్నోసార్లు మీకు నా వ్యాలెట్ నా వాట్సాప్ ఓపెన్ చేసి కూడా మీకు నేను చాలా సార్లు చూపించాను. అలా వస్తూ ఉంటాయి, బట్ అగ్రి చేయాలన్నా వద్దా ఏంటి ఏం కథ అనేది మన చేతుల్లో ఉంటుంది అని చెప్తున్నాను అట్లా సార్. మీరు ఎందుకు చెప్తున్నారు నేను అనట్లేదు, ఓకే అది మన ఇష్టం, చేయాలన్నా వద్దా అది మన ఇష్టం సార్, దాని ఏమో సార్. సో పబ్లిక్ ఏంటంటే సార్, నేను ఏ వాట్సాప్ ఓపెన్ చేయను, అది ఇందాక ఏంటంటే నా సమక్షంలో అప్పుడు వచ్చి ఉంటే తర్వాత చేసి, ఎందుకంటే ఏ వస్తుంటే ఇవన్నీ అనవసరం అని చెప్పి అసలు ఓపెన్ చేయను. ఓకే ఓకే సార్, మంచిది. మీరు మీ మైండ్ సెట్ అలా సెట్ చేసుకున్నారు, మీరు అలా అనుకున్నారు, ఇట్స్ ఓకే, దాని ఏం సార్ మంచిది. ఇది కనబడింది కాబట్టి మనకి రోజు ఏవో జరుగుతున్నాయి కాబట్టి నేను అందరికీ ఏంటంటే షేర్ చేసుకుంటాను, అందరికి మాకు. అవును సార్, ఓకే సార్, అయితే ఓకే సార్, ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. యా, సో అది మన ఇష్టం సార్, అది మన ఇంటెన్షన్, మనము అలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే పబ్లిక్ అంటే సార్ అందరికి చెప్తున్నాను ఇక్కడ, మీరు మ్యూట్ చేసుకుంటే పర్వాలేదు సార్. పబ్లిక్ ఏంటంటే సార్ దునియా మీద మరి ఒకటే కాదు కదా సార్, ఎన్నో వస్తాయి, బట్ మనము దాన్ని వీఆర్ అగ్రీ ఆర్ నాట్ అనేది సార్ మన మీదనే ఉంటుంది. ఎవరు టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి. సో మీకు అర్థం సీనియర్ ఏంటి సార్,
పర్లేదు వద్దు సార్, నేను పేరు సరే ఓకే వదిలేద్దాం. ఓకే సార్, వదిలేసాను సార్. రేపు నేనే పంపించుకోవచ్చు మంచి సిస్టమ్ అని చెప్పేసి. అలా కాదంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను సార్, నేను అట్లనే కాదు చెప్తున్నాను. నేను ఎందుకంటే దునియా గురించి మాట్లాడుతున్నాను. మీరు మీరు మ్యూట్ చేసుకోండి. నేను దునియా గురించి మాట్లాడుతున్నాను. దునియాలో మన ఒక్క సిస్టమే కాదు కదా సార్, చాలా ఉన్నవి. అంటే వాళ్ళు చెప్పారు అని చెప్పేసి మన మైండ్ను ఖరాబ్ చేసుకోకుండా నేను మాట్లాడేది కూడా మీకు అర్థమవుతుంది. ఇక ఎందుకంటే వాళ్ళు పంపించారు అని చెప్పేసి మన మైండ్ ఖరాబ్ చేసుకోవాలని కూడా ఎలా ఇగ్నోర్ చేయాలని నేను చెప్తున్నాను. ఒకవేళ నీకు అర్థం అనుకుంటే. సో నేను చెప్పట్లేదు ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయండి అని. మనం ఇగ్నోర్ చేయాలనుకుంటే ఈజీ. ఇగ్నోర్ అంటే ఏంటి సార్? క్యాన్సల్, లేకపోతే నాకు వద్దు, నేను చేయను, సారీ సార్, నేను మరి నా దగ్గర డబ్బులు లేవు. బెటర్ దెన్ డబ్బులు లేవు కదా. ఎంత మంచి సార్, ఎంత మంచి మాట వచ్చింది సార్. అతను మిమ్మల్ని ఎక్కువ ప్రెషర్ చేస్తే డబ్బులు లేవు సార్ అంటే దాని అర్థం ఏంటి? ఓకే సార్, నేను చెప్పిన ప్లాన్ సక్సెస్ అయింది, బట్ సార్ దగ్గర డబ్బులు లేవు, ఏం చేద్దాం అంటే. సో మనం ఇక్కడ ప్లాన్ ఎలా ఇవ్వాలి అని మనమే చెప్తున్నాం సార్. ఇక్కడ వాళ్ళు నేర్చుకోవట్లేదా? నేర్చుకుంటున్నారు కదా మరి. సో మనమే ప్లాన్ ఎలా ఇవ్వాలని చెప్తున్నాము. అంటే ఈ ప్లాన్ ని మనము పీవీసీ మీద అప్లై చేయండి అని చెప్పి మనం చెప్తున్నాము. బట్ వాళ్ళ దగ్గరికి ఒక కొత్త సిస్టమ్ వచ్చింది, దాని మీద అప్లై చేస్తున్నారు. సో 100 మందిని లెంకటెప్పుడు మనము ఒకరు రారా అన్న ఆలోచనతో వాళ్ళు వాళ్ళ వరకు చేస్తున్నారు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలా? ఇగ్నోర్ ఇట్. నీకు అర్థం అనుకుంటే నువ్వు ఇగ్నోర్ చేయి. అంటే నేను ఒకరు సార్ మీ గురించి కాదు సార్, నేను జనరల్గా మాట్లాడుతున్నా. మనకు అర్థం అనుకుంటే ఇగ్నోర్ చేయండి, వెళ్దామనుకుంటే వెళ్ళండి, దట్స్ ఇట్, అంతే. ఓకేనా సార్? సో నిన్న నుంచి కూడా మనము మాట్లాడుకుంటున్నాం కదా, ఆ సిస్టమ్ గురించి కూడా చెప్తున్నాను. ఆ సిస్టమ్ మనది కాదు అని చెప్పేసాం, అయిపోయింది ఫైనల్ కథ. ఇక మళ్ళీ కూడా ఒకసారి ఈరోజు ఎర్లీ మార్నింగ్, ఒకసారేమో ఎర్లీ మార్నింగ్, ఒకసారేమో ఇటు లాస్ట్ ఈవినింగ్ టైంలో కూడా ఇంకొక పెద్ద సార్ అంటారు కదా, మీరు అంటారు ఒక పెద్ద సార్ కాల్ చేస్తున్నారు సార్ అని. ఆ పెద్ద సార్ కూడా నాకు కాల్ చేశాడు. సో నేను డైరెక్ట్ చెప్పాను, దిస్ ఇస్ ద మన ఫేక్ సిస్టమ్ సార్, ఇది మనది కాదు. అవును, ఆ సార్ కూడా అగ్రి చేశారు, అవును సార్ ఇది మన సిస్టమ్ కాదు, బట్ సంథింగ్ ఇలా ఉంది అని మాట్లాడారు. ఇలా వస్తూ ఉంటాయి. సో నేను ఏం చేస్తాను, ఫ్రెండ్లీగా ఇగ్నోర్ చేస్తాను, లేదా చేయాలనుకుంటే చేద్దామా సార్ చేసేస్తాను. ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. మళ్ళీ ఆ వ్యక్తితో కూడా మనం మంచిగా ఉందాం. ఏముంది సార్, అతను అది పంపించినంత మాత్రాన అసలు చెడువా? కాదు కదా. అంటే దునియాలో అలాంటి సిస్టాలు వస్తూ ఉంటాయి సార్. ఎప్పటికీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, అలాంటివి వస్తూ ఉంటాయి. సో దునియాలో ఇదే సిస్టమ్ ఇంకా కూడా వస్తాయి సార్. ఇంకా ఇప్పుడు రోజు ఇంకా పుడుతూనే ఉంటాయి, అట్లా ఏం లేదు సార్, పుడుతూనే ఉంటాయి. పబ్లిక్ అందులో కూడా వెళ్తూనే ఉంటారు. ఓకేనా? సో భూమిరెడ్డి సార్ వచ్చారు, వెల్కమ్ సార్. భూమిరెడ్డి సార్ వెల్కమ్. మీరు ఏం రైజ్ చేశారు, మీకు ప్రశ్న ఇచ్చాను. మరి సార్ బై మిస్టేక్ మరి హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారేమో. ఓకే, నెక్స్ట్. హలో, వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్, వెల్కమ్. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? నమస్తే సార్, బాగున్నాం సార్. ప్రస్తుతానికి అయితే కోవిడ్లో ఉన్నాము. కోవిడ్లో ఉన్నారు సార్? కోవిడ్లో కైతాన్లో ఉన్నా సార్. దగ్గర ఉంటారు సార్, నేను దగ్గరనే కదా. నేను తెలుసా మీకు? నా పేరు రాజేష్. వింటా ఉన్నా నేను ప్రోగ్రామ్. సో నేను ఇక్కడ వెల్కమ్ సార్. అబషలో షారముక్తార్లోనే ఉంటాను. సో మనకు అంత 2 to 3 కిలోమీటర్ 4 కిలోమీటర్స్. ఓకే, వెల్కమ్ సార్, మాట్లాడండి. అదే మేము స్టేకింగ్ పెట్టినా సార్, కాయిన్స్ ఒక 1000. దాంట్లో 100 నాకు వచ్చినాయి సార్ రివార్డ్స్ పాయింట్స్. అవి మనం బయటకు తీసుకోవాలంటే ఎలాగో కొంచెం చెప్తారని. ఎక్కడ ఉన్నాయి అవి? ఏ ప్లేస్ లో ఉన్నాయి చెప్పండి. స్టేకింగ్ లో అంటే సీడ్ ఫండింగ్ పేజ్ లో ఉన్నాయా? వచ్చి నిలబడ్డాయా? రివార్డ్స్ లో ఉన్నాయి. రివార్డ్స్ వచ్చి నిలబడ్డాయా? దాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? బయట తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ కూడా స్టేకింగ్ లో పెట్టుకోవాలనుకుంటున్నారా? బయటకు తీసుకున్నాం సార్. ఇప్పుడు రేట్ తక్కువ సార్. నా సజెషన్ ఏంటంటే సార్, అంటే నేను చెప్పిన తర్వాత అది మీ వ్యాలిటీ మీదే డిపెండ్ ఉంటుంది, మీ ఇష్టమే సార్. కాకపోతే నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు కొత్తగా అన్నారు, నేను ఒక మాట చెప్తున్నాను మీకు. సో మనకేంటంటే సార్, రేటు అనేది ఇప్పుడు తక్కువగా ఉంది. అంటే ప్రైస్ అనేది పీవీసీ మీటర్ రేట్ వాల్యూ అనేది తక్కువగా ఉంది. సో తక్కువ ఉన్న సమయంలో మనం బయట తీసుకునే దానికన్నా అది అందులోనే పెట్టుకుంటే మళ్ళీ కూడా నీకు రోజు వస్తూ మళ్ళీ వెయ్యి తయారయ్యే అవకాశం ఉంటుంది. సో అలా పెట్టుకుంటే మంచిదని నా సజెషన్. మనం చేస్తే మళ్ళీ నెక్స్ట్ నేను చేసేదానికి కొంచెం ఓకే. సో నో ప్రాబ్లం. మీరు అంటే మీకేంటంటే పూర్తిగా తెలీదు, మీరు నన్ను చూపించమంటున్నారు, అంతేనా? అవును సార్. ఓకే, 1 minute చూపిస్తాను. నేను స్క్రీన్ షేర్ చేస్తా, మీరు చెప్పేది నేనే డైరెక్ట్ చేస్తాను.
ఓకే చేయండి సార్, స్క్రీన్ షేర్ చేయండి మరి. ఓకే సార్, స్క్రీన్ షేర్ చేస్తారన్నారుగా, చేయండి సార్. కనబడుతుందా సార్ స్క్రీన్? స్క్రీన్ షేర్ అయితే మీరు స్టార్ట్ చేశారు తెలుస్తుంది సార్. ఇక్కడ ఎవరికైనా కనబడుతుందా? ఎవరికైనా కనబడుతుందా సార్? బ్లర్ వస్తుందా? నాకు బ్లర్ వస్తుంది. మరి పార్ట్నర్స్ ఇంకెవరికైనా బ్లర్ వస్తుందా? ఇంకెవరికైనా కనబడుతుందా? బ్లర్ వస్తుంది సార్. ఓకే, మీకు బ్లర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా ఇక్కడ బి భద్ర చంద్రమోహన్ సార్ మీకు కనబడుతుందా సార్? చంద్రమోహన్ సార్ కనబడుతుంది సార్. వెరీ గుడ్, మీకు కనబడుతుంది. సార్ అడ్వైస్ ఇవ్వగలరా మీరు సార్? ఏం చెప్పలేదు సార్. మీరు స్క్రీన్ షేర్ చేయండి సార్, లేకపోతే మీరు ఒక పని చేయండి, మీరు కూడా స్క్రీన్ షేర్ చేయండి సార్. చంద్రమోహన్ సార్ మేము చెప్తాం. ఓకే వెంకటేష్ సార్ ఫ్రీ ఉన్నారా? వెంకటేష్ సార్ ఫ్రీ ఉన్నారా? సార్ ఓకే సార్, ఒకసారి చూడండి సార్ది. ఓకే సార్, ఓకే సార్ కంటిన్యూ చేశారు మీరు. భూమిరెడ్డి సార్, మన వెంకటేష్ సార్ ఉన్నారు, మీకు చెప్తా ఉంటారు. మీరు మాట్లాడండి, మీరు ఎక్కడ డౌట్ వచ్చింది, ఏంటి ఏం విషయాలు అనేది కూడా మాట్లాడండి సార్. మీ స్క్రీన్ షేర్ అవుతుంది. వెంకటేష్ సార్ మీతో మాట్లాడతారు ఇప్పుడు. చెప్పండి సార్. ఓకే సార్, ఓపెన్ చేసి సార్ మీరు ఈయన చంద్రమోహన్ సార్, ఆ సార్ దాని మీదే మీరు పెట్టండి సార్ మీరు. ఓకే సార్ మళ్ళీ లెఫ్ట్ అయిపోయారు. స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తారు సార్ మీరు. చంద్రమోహన్ సార్ మీరు ఎందుకు లెఫ్ట్ అయ్యారు సార్? మీరు అలాగే ఉండండి, మాకు కనబడుతుందని చెప్పాం కదా సార్. కనబడుతుంది సార్. కాదు మీకు కనబడుతుందని చెప్పాము, మీరు లెఫ్ట్ హ్యాండ్ అయ్యారు. మళ్ళీ ఎందుకు బంద్ చేస్తారు స్క్రీన్ షేర్? వీడియో ఎందుకు ఎత్తున్నారు అది మాకు చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు వస్తుంది. ఓకే, మీరు ఏం చేయండి అంటే అక్కడ 2 స్క్రీన్లు కనబడుతున్నాయి, ఆ సార్ దాని మీద క్లిక్ చేయండి, మాకు పెద్ద కనబడుతుంది. వెరీ గుడ్, ఓకే ఇలాగే ఉండండి సార్. చంద్రబాబు సార్ ఇంకా మీరు ఏం చేయొద్దు. ఓకే వెంకటేష్ సార్. బొమ్మారెడ్డి సార్. హలో సార్ మళ్ళీ సార్ సార్ ఇప్పుడు ఏ టచ్ చేయాలి సార్? రివార్డ్ స్టేటస్ కదా, రివర్స్ స్టేటస్ వెళ్ళండి. కానీ ఇక్కడ మళ్ళీ చంద్రమోహన్ సార్ మీరు అట్లా ఎందుకు మీరు ఓకే వెల్కమ్. ఓకే కరెక్ట్ ఉంది. ఓకే సార్. సార్ అది సార్ అవైలబుల్ 103 ఉన్నాయి సార్ పీవీస్ మెటా. అవును సార్. చెప్పండి సార్, ఇప్పుడు మీకు ఏంటి డౌట్ ఏంటి చెప్పండి సార్. ఎక్కడో 1000 ఉన్నాయన్నాడు, ఆ 1000 ఎక్కడ ఉన్నాయో చూపించమని చెప్పండి, అడగండి. 1000 ఉన్నాయంటే అవి తీసుకోవాలంటే ఎట్లా? 1000 స్టేకింగ్ లో పెట్టారండి సార్. రివార్డెడ్ అవైలబుల్ రివార్డ్ ఏమో 103 వచ్చినాయి అనమాట. అవును సార్, అవును సార్. అవి మళ్ళా పెట్టేదానికి 100 అయితే పెట్టచ్చు అన్నారు కదా. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు మనకి 100 అయినాయి సార్. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అంటే బయటికి తీద్దాం అనుకుంటున్నారా ఏంటి? అవి సార్ వద్దన్నాడు కదా. అవును సార్, ఎందుకంటే 100 కాదు సార్, మినిమం మీరు 500 అయిన తర్వాత కావాలంటే ఒకవేళ తీసుకోవాలన్నా మళ్ళీ లేదు 1000 అవుతాయి కనుక మళ్ళీ రీస్టేకింగ్ చేయాలన్నా కానీ అప్పుడు మీకు యూటిలైజ్ అవుతాయి సార్. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే అలాగే ఉంచండి. ఇబ్బంది ఉండదు కదా సార్. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. మీకు ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి నో ప్రాబ్లం సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నా కానీ మీరు మీటింగ్ లో వచ్చి అడగచ్చు, నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. కనెక్టెడ్ వ్యాలెట్ లో కూడా ఉన్నాయి, 800 ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పెట్టుకోండి. ఓకేనా సార్? ఓకే సార్. సో ఇద్దరు కూడా స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. సో మై పార్ట్నర్స్, ఇలా డౌట్స్ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవడానికే మనం ఇక్కడ. భూమిరెడ్డి సార్ మ్యూట్ అవ్వండి, ఇంకేమైనా డౌట్ ఉందా? లేదు సార్. ఓకే.
ఓకే సార్, ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. సో మనకేంటంటే సో ఇక్కడ ఎంతమంది ఎర్లీ బర్డ్ ఆఫర్ యూటిలైజ్ చేసుకుంటున్నారో నాకైతే ఐడియా లేదు. సో మనకి ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ అంటాం, ఎర్లీ బర్డ్ అంటాం. సో దాన్ని మీరు ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. సో మనకి అది మంచి బెనిఫిట్ ఇవ్వడం ఇస్తుంది సార్. సో అందుకని చెప్పేసి చాలా మటుకు సో ఇక్కడ గ్రూప్ లో నేను ఇప్పటికి కూడా యాక్చువల్ నేను అందరికీ ఆప్షన్ ఇవ్వలేదు. మన పీవీసీ మెటా జీసీసీ గ్రూప్ లో కొందరికి మాత్రం ఇచ్చాను. అంటే ఇప్పుడు అంటే అందరూ మెసేజ్ సెండ్ చేసే విధంగా నేను ఉంచలేదు. అయినా కూడా పబ్లిక్ ఏం చేస్తున్నారంటే కొంతమంది ఏదైతే మనకు ఇప్పుడు కొత్తగా ఒకటి తిరుగుతుంది కదా దునియాలో, అంటే మనకు దాన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ దాన్ని ఒక లింక్ ని కానీ ఆ యొక్క విషయాల్ని కానీ షేర్ చేస్తున్నారు. ఓకే, అలా చేయొద్దు సార్ ఎవరు కానీ. ఎందుకంటే అది మనది కాదు అని చెప్పినా కూడా మళ్ళీ మీరు మన గ్రూప్ లోనే షేర్ చేస్తే ఇక దాన్ని నేను ఏమనాలా. వెతకండి మీరు, నో ప్రాబ్లం, పబ్లిక్ దొరుకుతుంది సార్. వితౌట్ పర్లేదు వాళ్ళ లింక్ అండి, నో ప్రాబ్లం. ఎందుకు సార్ మీకు పబ్లిక్ లేదా? వెతుక్కోండి. మీకు అంత నమ్మకం ఉంటే, ఫేస్ వాల్యూ పోగొట్టుకోవద్దు అనుకుంటే తో వెతకండి, దొరుకుతారు. ఓకే, సో బట్ ఇక్కడ మాత్రం వద్దు, అందుకని చెప్తున్నాను సార్. ఓకే, సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చాం, ఇది మన ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది యూటిలైజ్ చేసుకోండి సార్. చాలా చాలా మనకు అది బెనిఫిట్ తెచ్చి పెడుతుంది. మనకి ఇప్పుడు స్టేకింగ్ కూడా అలాగే మంచి బెనిఫిట్ అనేది మనకు ఇస్తుంది. అందరూ ఇప్పుడు చేసుకుంటున్నారు మీరు ఆల్రెడీ. సో 1500 కాదు, ఈ యొక్క ఆప్షన్ వాళ్ళకు మనకి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే జస్ట్ ఒక 1500తో చేసుకోవడానికి కాదు సార్. బిగ్గెస్ట్ ఎంత మనము చేసుకుంటే అంత బెనిఫిట్ మనకి, ఎంత చేసుకుంటే అంత బెనిఫిట్. మనం ఇవన్నీ మాట్లాడుతూ మెయిన్ పాయింట్ను మర్చిపోతున్నాం. అసలు ఎవరు కానీ నేను ఎర్లీ బర్డ్ చేసుకున్నాను, లేకపోతే నా టీంలో ఇలా అయ్యింది, నా టీంలో అంటే నేను అందరిని అంటలేను, కొంతమంది సంగతి అంటున్నాను, అందరిని కాదు. మీరు జెన్యున్గా చేసేవాళ్ళు రోజు చేస్తున్నారు, ఆ విషయం నాకు కూడా తెలుసు. బట్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రేమ్ సిచ్యువేషన్లో ఓన్లీ ప్రైజే కాదు, కొంతమంది ప్రైజ్ గురించి ఇప్పుడు కూడా మాట్లాడలేదు కదా. సో మనకి విత్డ్రాల్ కూడా కొంచెం స్టాప్ ఆగింది, ఓకేనా. మనం అనుకున్నాం ఆల్రెడీ. కొంతమంది తెలియక విత్డ్రాల్ కూడా 5:30కి లేచి పెట్టి సార్ మళ్ళీ ఎప్పుడు అవుతుంది అని కూడా అడుగుతున్నారు. అందుకే ఇక నేను అందరికీ ఒకేసారి చెప్పాలన్న ఉద్దేశంతో గ్రూప్ లో అప్పుడప్పుడు చిన్న వాయిస్ మెసేజ్ ఇస్తున్నాను. సో అందుకని ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మీరు సార్ 1 మినిట్ సార్. నమస్కారం. 1 మినిట్ సార్. आपका साथ, आप बड़े बड़े लीडर है, आपका साथ हमारा भी साथ है. कई को बोलते ये आंध्र तेलंगाना भी आपके साथ है बोल के मैं यूनिटी बनाने के लिए अपना हमारा सीनियर लीडर दुर्गा सर, जमलाराम सर और पिंकी साहब ने दिल्ली मीटिंग में भी यही बात बोला. जो भी है मिलजुल के रहना है, मिलजुल के अपने यावत भारत राष्ट्र को, भारत देश को पीवीसी मेटा को आगे लेके जाना है. आप आगे लेके जाना होगा, लेकिन पीवीसी मेटा आगे जाएगा बोल के थोड़ा तो जो भी है मिस्टेक इधर उधर होता है थोड़ा संभाल लिए. कई को बोला तो हिंदी उर्दू तेलुगु मिसिंग रहता मेरा भाषा में. जो भी है सॉरी, व्हाट एवर इट इज. मैं क्या बोलना चाह रहा हूँ, हमारा ये जो भी आंध्र तेलंगाना में से भी जो भी है सीड फंडिंग कर रहे हैं, फार्मिंग कर रहे हैं, उनका यूएसडीटी सेफ रहना है. पिंकी साहब ने बोला आपका 100 रुपए के नोट को जो भी है 10 रुपए पूछे तो आप देते क्या? दुर्गा सर भी वही बोला, आपका 100 रुपए नोट को 10 रुपए पूछे तो कोई भी देते क्या? कोई भी नहीं देता. आपका 100 रुपए वैल्यू को 100 रुपए ही देना, 100 रुपए में बेचना. 10 रुपए में बेचे तो तुम्हारा जो भी है पैसे के वो वैल्यू नहीं है, वो चिल्लर हो जाएगा. तुम्हारा फार्मिंग में, तुम्हारा पीवीसी में
जो भी है 100 रुपए को 100 रुपए में बेचना। इधर मैं गलत ना समझो, ये जो भी मार्केट में मेरे बोलो तो నా యొక్క అంటే నా యొక్క బిజిनेस जो भी है हमारा मेरा बिजनेस में रियल एस्टेट होगा, गोल्ड स्मिथ होगा, शेयर मार्केट होगा। तुम्हारा वैल्यू क्या है, तुम्हारा पैसे का वैल्यू क्या है? तुम्हारा 100 रुपए नोट को 10 रुपए में बेचता, 90 रुपए में बेचता, 80 में बेचता, तुम्हारा प्रॉपर्टी तुम्हारा शेयर, ये वैल्यू है। मेरा वैल्यू, मेरा यूएसडीटी, मेरा पीवीसी मेटा, मेरे वैल्यू को मैं बेचता हूँ। वो क्या बोलते, तुम्हारा हार्ट में, तुम्हारा दिल में दम रहना, मैं इतने ही बेचता हूँ, मैं इतने में करता हूँ, वो तुम्हारा इतने में बेचता हूँ, तुम्हारा इतने में मार्केटिंग करता हूँ। है पीवीसी में जो भी है, सीड फंडिंग क्या है ऑलरेडी अभी ओपन है, P2P फार्मिंग है, मार्केटिंग कर सकते हैं, मार्केटिंग बेच सकते हैं। सब्जेक्ट है मैथमेटिक्स, सब्जेक्ट को आगे वाले को क्या सिखाना है, आगे वाले को क्या बता है, आगे वाले को क्या बता कि तुम्हारा ये 100 रुपए के वैल्यू क्या है, फार्मिंग है, कैलकुलेशन, मैथमेटिक्स बहुत जरूरत है। इस मंच के ये मंच पवित्र है। ये मंच के जो भी है 600 पीपल्स, ये पीपल्स में जो भी है मेरे को पेरलवाइन में, पीवीसी मेटर में जो परिचय करा, मेरे लीडर को जमलराम सर, दुर्गा सर, जो भी है पिंकी सर, अतुल सर को, जो भी है आंध्र बोलो, मैं तेलुगु में बोलता हूँ, पादाभिवंदन क्या बोलते, उनको मेरे गुरु समान से बोलता हूँ, महागुरु के समान में बोलता हूँ। जो भी मेरे दिल्ली मीटिंग में आए तो दुर्गा सर एक ही बोला, भरोसा करो, इसके ऊपर जो भी है मैं देख लूंगा। दुर्गा सर सपोर्ट दिया मेरे को, जमलरा सर सपोर्ट दिया, पिंकी साहब मैंने सपोर्ट दिया मेरे को। ये पीवीसी माटा किधर जाने के नहीं, जो भी इन्वेस्ट करे तो ये पीवीसी आगे बढ़ने के है। ये इस 8 साल में बहुत सिस्टम आए, बहुत सिस्टम गए, बहुत लीडर आए, इस मंच में बहुत लीडर आए, कमा के चले गए, फिर भी जो भी पीवीसी बढ़ गया था, वो लीडर क्या इधर आके जेव करता, हर महादेव बोलता, किधर बोल के आगे नहीं, हर हर महादेव कब बोलते, पीछे डर के बोलते हर हर महादेव बोल के। इस मंच में मेरे दिल से, मेरे तन मन से एक ही बात बोलता हूँ, पीवीसी मेटा आगे जाने के ज्यादा टाइम नहीं है, जल्दी है, बोलो तो टाइम थोड़े भी है। जो भी है सीनियर लीडर से मैं नॉर्थ का सपोर्ट साउथ में रहना, मैं धन्यवाद बोल के बोलता हूँ, आपका नॉर्थ का सपोर्ट साउथ में भी रहना बोल के इस मंच से मैं रिक्वेस्ट कर रहा हूँ। आपका साउथ में आपका लीडर जो भी है, लीडर दुर्गा सर, पिंकी सर, अतुल सर को साउथ में थोड़ा भी हमारा ध्यान रखो। हम भी इधर डेवलप कर रहे, हम भी इस आंध्रा और तेलंगाना में ज्यादा खरीदने के, फार्मिंग करने के लिए हम तड़प रहे। जो भी आप हमारे को सपोर्ट चाहिए, आपका सपोर्ट जरूरत है। इस मंच के ऊपर से मैं रिक्वेस्ट कर रहा हूँ। थैंक यू, धन्यवाद, थैंक यू दुर्गा सर, पिंकी माओ और रमेश सर। ग्रेट सर, काम करेंगे और बड़ा करेंगे, जरूर करेंगे और कर रहे हैं। कुछ गलत बोले तो हमारे को क्षमापण करो। सही है। ग्रेट सर, ग्रेट, सुपर। राय सर, कंटिन्यू सर। राय सर, Thank you, sir. Thank you. So, my partner. Yes, sir. Thank you, sir. Thank you. మంచి వాయిస్ మిస్ మనకు నా వాయిస్ వస్తుంది కదా, మంచి వాయిస్ మిస్ వినిపించారు. వాయిస్ మిస్ కాదు సార్, అక్కడ ఆ సార్ షేర్ చేస్తున్నారు. సో అక్కడ మనకు మైక్ అన్మ్యూట్ చేసి ఆ సార్ ఏం మాట్లాడుతున్నారు అనేది మనకు వినిపించడం జరిగింది.
సో సార్ అడుగుతున్నారు అక్కడ, ఎందుకంటే మన పీవీసీ మీట మంచిగా ఉండాలి, మన పీవీసీ మీట బాగుండాలి. సో మాకు మా ఆంధ్రకి తెలంగాణకి కూడా మీ సపోర్ట్ కావాలి, మీ నార్త్ సైడ్ అని మాట్లాడుతున్నారు. అదే ఆ విషయాన్ని కూడా మనకు బాగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. సో మంచి విషయాన్ని తెలియజేశారు. టీకే. సో ఆ సార్ అనుకున్నట్టుగా మరి మంచి జరగాలి, మనం కూడా కోరుకునేది కూడా ఇక్కడ అదే. సో ఈ రోజు మనకు తెలుసు మీటింగ్ మరి లింక్ కూడా అన్ని ఉన్నాయన్న విషయం తెలుసు. బట్ నథింగ్ ఎనీ న్యూ అప్డేట్ అన్న విషయంతో నేను అక్కడికి మరి ఇంకో మొబైల్లో కూడా నేను అటెండ్ అవ్వలేదు అనమాట. ఓకే. సో సో మంచి జరగాలి, మంచిగా ఉండాలి అని కోరుకోవడం అందరం సార్, అందరం అంతే. ఎందుకంటే అవును వాళ్ళ సపోర్ట్ ఏముంది సార్, సపోర్ట్ అంటే మామూలే, ఓకే ఉంటే మంచిదే. సార్ కోరుకోవడం తప్పేముంది సార్. సో మంచి ఫీలింగ్ తో మాట్లాడారు. ఎవరు శివకుమార్ సార్ మాట్లాడిందా సార్? అవును సార్, అవును శివకుమార్ సార్. ఓకే ఓకే రైట్ రైట్ రైట్. సో మంచి మాట మాట్లాడారు, మంచి విషయాలు చెప్పారు. 100% ఖచ్చితంగా. సో ఎవరేమైనా కోరుకునేది ఒకటే సార్, కమ్యూనిటీ పెరగాలి, ప్రైజ్ పెరగాలి. సో మనకు అడ్మిన్ కూడా మనకు సపోర్ట్ గా ఉండాలి, సపోర్ట్ గా నిలబడాలి. ఎనీ టైం మనకు ఏది కావాలంటే అది చేయాలి. సో అంటే ముంగడికి రమ్మని నేను అనట్లేదు, ఎందుకంటే మాకు ఎదుటిగా వచ్చే అవసరం లేదు. బట్ వి వాంట్ అది చేయాలా. ఎందుకంటే ఏమంటే నిమ్మకు నీరు పట్టినట్టుగా ఉండకుండా సో మాకు హెల్పింగ్ గా ఉండాలి. ఎందుకంటే మేము ఇక్కడ మీరు మాకు అంటే సపోర్టివ్ చేస్తున్నారు, మాకు ఏవి బ్యాక్వర్డ్ మీరు వర్క్ చేస్తున్నారు, ఓకే. బట్ ఏంటంటే ఇక్కడ మేము ముందుకు వెళ్ళడానికి మాకు అప్పుడప్పుడు కొద్దిగా ఎలా అంటే మాకు భయం కలగకూడదు సార్. ఆ రకంగా మాకు భరోసా కావాలి. మేము అనేది ఏంటంటే మాకు ఆ రకంగా భరోసా కావాలి. సో అప్పుడప్పుడు ఏమంటే కొన్నిసార్లు కొన్ని సిస్టమ్ కొంతవరకు ప్రాజెక్ట్ అనేది చేంజెస్ కావడం జరుగుతుంది. మంచిదే, ప్రాజెక్ట్ అనేది చేంజెస్ అవ్వాలి, అవుతేనే మంచిగా. అలా అయితేనే కొత్తదనం ఉంటుంది. చూడండి ఇప్పుడు మనము మొన్న గత 2 నెలల నుంచి వెళ్ళి ఏ యొక్క అంటే చేంజెస్ లేదు ట్రస్ట్ వాలెట్ లో. అంటే అప్డేట్ అనేది మనకు జనవరి 1 లో ఇచ్చారు మీరు, ఓకే మంచిది, థ్యాంక్ యూ. బట్ ఏంటంటే ఇక్కడ మేము సైలెన్స్ ఉండిపోయాం. అదే జరుగుతూ ఉంటే అప్డేట్ వస్తూ ఉంటే ఏంటంటే ఏం వచ్చింది ఏం కదా అన్నట్టుగా మేము కూడా ఇలా ఉంటాం. సో మాకు కావాల్సింది కూడా అదే. అట్లీస్ట్ ఫర్దర్గా మీరు ఏం చేయబోతున్నారు, మేమేం చేయాలి అంటే ఇలాంటి విషయాలు మీరు అందజేయాలి. అంటే ఫుల్ఫిల్ అవసరం లేదు మాకు, మీరు షార్ట్ కట్లోనే ఇస్తారు, అదేవిధంగా మాకు ఇవ్వండి. ఇప్పుడు మాకేం తెలియట్లేదు మేము ఏం చేస్తున్నారు మీరు అనేది. అఫ్ కోర్స్ ఓకే ప్రైజ్ పెరగడానికి పెంచుతున్నారు, ఇది ఒక్కటి తెలుసు. సో మిగతా మేము కూడా విషయాలు తెలిస్తే మేము ఇంకా కూడా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం అనేది ఇదనమాట. సో అదే సపోర్ట్ మాకు కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో ఇక్కడ ఆ సార్ కూడా అదే మాట్లాడారు అక్కడ, మాకు సపోర్టింగ్ ఉండాలి. సార్ వచ్చారు సార్ ఆల్రెడీ, ఇందులో కూడా శివకుమార్ సార్ ఉన్నారు ఆల్రెడీ. వెరీ గుడ్. సరే సార్ మాటలు విందాం. వెల్కమ్ సార్, ఫ్రీ ఉన్నారా? వెల్కమ్ సార్ శివకుమార్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. నేను థ్యాంక్ యూ, ఎందుకంటే నన్ను ఈ రాజేష్ గారని, భాస్కర్ గారని, శంకర్ సార్ నన్ను ఇప్పుడు ఎందుకంటే నేను ఇన్వాల్వ్ కావడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఇక్కడ మీ అంటే ఈ యొక్క స్టేజ్ ఇది మీకు నేను గౌరవిస్తున్నాను. ఎవరైతే ఈ జూమ్ మీటింగ్ అంటే ఒక మీటింగ్ లాంటిది, ఒక సభ లాంటిది, మీరు ఏదైతే ఉన్నారో ఈ గౌరవం నాకు ఇప్పుడు ప్రతిరోజు 100 మంది గడ్డవాడ, ఈ రోజు మాత్రం 158 అంటే ఒక 50 మంది పెరిగారని నేను గౌరవంగా నేను చెప్పుకోగలుగుతున్నాను. ఇదే మీటింగు రేపు 200 మంది అవుతారు, తర్వాత 300 మంది అవుతారు, 500 మంది రావడానికి నేను ప్రోద్బలం, నా వంతు సపోర్ట్ కాదు, నేను ముందుకు తీసుకెళ్తా అని నేను వాగ్దానం చేస్తున్నాను. ఈ సభాముఖంగా నా యొక్క మాటలే గాని ప్రతి ఒక్క ఈ సభను ఏదైతే నిర్వహిస్తున్నారో రాజేష్ గారు కానీ, శంకర్ గారు కానీ, ప్రతి ఒక్కరు, భాస్కర్ గారు కానీ, కొందరు లీడర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరి పేరు నేను సిఎస్కే నేను పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఢిల్లీ మీటింగ్ లో ఉన్నా. నేను ఢిల్లీ మీటింగ్ లో ఇది ఫస్ట్ టైం. అంటే నేను గొప్పగా అది చెప్పుకోవడానికి నాకు కూడా సపోర్ట్ నా ఎవరైతే పరిచయం చేశారో ఆ లీడర్ సపోర్టు నాకుంది.
ఆ పేరు కూడా నేను వ్యక్తపరుస్తాను, ఇప్పుడే వద్దు. ఎందుకంటే ఉన్నారు, తన ప్రోద్బలం తన సపోర్ట్ ద్వారానే నేను వచ్చాను. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, వర్చువల్లో ఎంతో తాపత్రయపడ్డారు. ఆ లీడర్ పేరు కూడా నేను చెప్తాను, వస్తారు. ఆ లీడర్ కూడా ముందుకు వస్తారు. ఇప్పుడు నేను చెప్తా, ఇంకో 2-3 మీటింగ్ల తర్వాత చెప్తా నా లీడర్ ఏంది, నా సీనియర్ లీడర్ ఏంది. నా సీనియర్ లీడరు నేను ఎందుకు పేరు తలుచుకుంటున్నా, నా సీనియర్ లీడరు ఏం గొప్పతనాలు చేసుకుంటున్నా నేను చెప్తా. మీ సీనియర్ లీడరు ఏ విధంగా చేశారు, రాజశేఖర్ గారు ఏ విధంగా చేశారు, తాటిపాపుల శంకర్ గారు ఏం చేశారు, భాస్కర్ రావు గారు ఏం చేశారు, కోట వెంకటేష్ గారు ఏం చేశారు, ఇంకా చాలా లీడర్స్ ఉన్నారు. కువైట్ లో చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్క లీడర్ని గౌరవించుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సిందే. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, రేపు రాబోయే రోజుల్లో పీవీసీ మేట ఎదగడానికి 200% గ్యారంటీ ఉంది. ఇవాళ ఆడియో ఎవరో కాదు, అనాలిసిస్ వేశాడు. ఈ సబ్జెక్ట్ మీద నేను ఒకటే పాయింట్ చెప్తాను. ఇక్కడ నేను అతను క్యాల్కులేషన్ చెప్పాడు, అది వాస్తవం. ఇక్కడ నేను ఏమన్నా, మొన్నటిదాకా అందరూ సీడ్ ఫండింగ్ చేశారు, తక్కువ రేట్ అయిందని సీడ్ ఫండింగ్ చేశారు. మా గొప్పతనం ఏంటంటే, ఇవాళ నా బలం ఎందుకు పెరిగిందంటే, ఫార్మింగ్ చేసే వాళ్ళు కూడా క్యాల్కులేషన్ చేశాడు. ఎవరైతే ఫార్మింగ్ చేశారో, ఫార్మింగ్ చేసిన పీవీసీ మేటా కూడా క్యాల్కులేషన్ చేశారు ఇక్కడ. అది గ్రహించండి. మీరు సీడ్ ఫండింగ్ ఎంత చేశారు? ప్రతిరోజు పొద్దున రాత్రి సార్ ఎంతో జూమ్ మీటింగ్ లో పదే మొత్తుకొని, పాపం అంటే వాళ్ళ గొప్పతనం కాదు, గొప్పతనం ఎందుకంటే 200% గొప్పతనం. తెలియక, వాళ్ళ చదవక, వాళ్ళ నాలెడ్జ్ లేకున్నా సార్ ఈ వేదికలో మార్నింగే కానీ ఈవినింగ్ కానీ నేను బల్ల కొద్ది చెప్తా. ఇది నేను రోజు వస్తా మీటింగ్లకు, రోజు మాట్లాడతా. ఎందుకు అంటే ఈ అవేర్నెస్ అనేది రావాల్సిందే, ప్రతి ఒక్క మనిషికి తేవాల్సిందే. ఎందుకంటే ఇవాళ సీడ్ ఫండింగ్ అనేది 1000 రూపాయలలో చేస్తున్నారు, 2000 చేస్తున్నారు, 3000 చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న స్తోమతలో చేస్తున్నారు. నీవు 8 ఏళ్ల నుంచి పోరాడుతున్నావు పెరల్వైన్ నుంచి, ఏమి తెలియక కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త నీరు వస్తున్నారు, కొత్త చేప వస్తున్నది. కానీ అనుభవంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? చెట్టు కింద కూర్చొని మంతకాలను కొడుతున్నారు. ఇలా మార్నింగ్ మీటింగ్ లో అదే ఉన్నారు, భద్రాచలంలో వాసు గారు ఏదో చెట్టు కింద కాదు మంతకాలను కొడుతున్నారు. ఇది ఎంతో చూస్తా. నేను ఏం చేస్తాను, మీరు అయిపోయింది సార్. ప్రతి ఒక్కరు, నేను పీవీసీ మేటాలో ఉన్నవాళ్ళు, సీడ్ ఫండింగ్ కొన్నవాళ్ళు, పీవీసీ మేటతో అనుబంధంతో ఉన్నవారు గొప్ప వాళ్ళు అవుతారు. ఆ నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకొని ముందుకెళ్లాల్సిందే. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని వెళ్ళాల్సిందే. మీ ఆస్తి మీరు కాపాడుకోవాల్సిందే. మీ ఆస్తి ఏంది, ఏ విధంగా చేసుకోవాల్సిందో కాపాడుకోవాల్సిందే. నేను ఇప్పటి నుంచి, గతంలో ఈ లాస్ట్ మంత్ నుంచి ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తారు, కానీ ఇప్పటి నుంచి జాగ్రత్త మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని దుష్ట శక్తులు మన మీద పడ్డాయి. పెరల్వైన్ దొంగ యాప్ని క్రియేట్ చేసి నీ ఉన్న ట్రస్ట్ వ్యాలెట్ లో ఏ విధంగా నీ ఆస్తిని దోచుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ రెడీ ఉన్నారు, ఇంప్లిమెంటేషన్ చేశారు సార్. దొంగవానికి ఏంటంటే 24 గంటలు నీ ఆస్తిని ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా ఫార్మింగ్ లో ఉన్నది గుంజుకోవాలి అని రెడీగా ఉన్నారు. ఎందుకు? పీవీసీ మేటా మీద నమ్మకం లేని వాళ్ళు, ఫార్మింగ్ మీద నమ్మకం లేని వాళ్ళు మీ ఆస్తి మీద, మీ సొత్తు మీద దోచుకోవడానికి ఏంది హక్కు ఉన్నది? నీ 100 రూపాయలని 10 రూపాయలకి కొనడానికి ఎంతమంది, అమ్మడానికి ఎంతమంది రెడీ ఉన్నారు సార్? ఇంతకుముందే ఒక సీనియర్ లీడర్లు ఢిల్లీ మీటింగ్ లో ఇప్పుడే మాట్లాడారు. అదే మాట ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఫార్మింగ్ లో ఉన్నాయి అమ్మదలుచుకుర్రా, యుఎస్డిటి 10 రూపాయలు అయితే
నేను ఇదే సభాముఖంగా చెప్తున్నాను, నాకు డైరెక్ట్ గా మెసేజ్ పెట్టండి. మీ యూఎస్డిటీని 10 రూపాయలకు కొనడానికి నా 10 ఎకరాలు అమ్ముతా, మీ దగ్గర ఎంత యూఎస్డిటీ ఉన్నా సరే నేను కొనడానికి రెడీ. నీ 100 రూపాయల నోటిని 10 రూపాయలకు అమ్ముతారా? మీ 100 రూపాయలకు అమ్ముతారా? నీ శక్తి, నీ తాయత్తు, అది నీ స్తోమత, నీ చాతగానితనం నిరూపించుకుంటారా? ఈ సభాముఖంగా నేను చెప్పగలుచుకుంటున్నాను. మీ యూఎస్డిటీని మీరు కాపాడుకోండి, మీ పీవీసీ మెటా మీరు కాపాడుకోండి, రెట్టింపు చేసుకోండి. సిస్టమ్ ఒకటే చెప్తుంది, నన్ను ఫాలో కాండి. ఎవరో మాటలకు ప్రోత్సాహ పడొద్దు, మాటలు వినొద్దు. నేను నోటిఫికేషన్ ఏమిస్తున్నా, నేను ఏం చేస్తున్నా, నాతో పాటు మీరు కలిసి రండి అని సిస్టమ్ పదే పదే చెప్తుంది. 80 లక్షల కాడున్న పెరల్మెన్ అకౌంట్ హోల్డర్లు ఇవాళ 2,17,000 మంది అయినారు. రేపు 2,50,000 మంది అయినా నాకు మీరున్న మీ పవిత్రతను నేను గుర్తిస్తున్నా. కానీ 80 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు వచ్చే వాళ్ళు ఎలానే వస్తారు. మీరున్న వాళ్ళు మాత్రం వాల్యూ మంది, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాపై ఉంది అని సిస్టమ్ చెప్తున్నది. తొందరలే ఉన్నది, మంచి రోజులు వచ్చేటి తొందరలే ఉన్నాయి. ఎందుకని నేను చెప్తున్నానంటే సాధ్యమైనంత తొందరలే ఉన్నాయి, కానీ మీ ఆస్తి కాపాడుకునే బాధ్యత మీకున్నది. ఏ భగవంతుడు మాట్లాడిస్తుండో నాకు తెలియదు. ఈ మీటింగ్ లో రావడానికి ఏం మాట్లాడిస్తుందో, ఏ శక్తి మాట్లాడిస్తుందో నాకు తెలియదు. కానీ నా మనసులో, నా గుండెల్లో పదే పదే నేను మాట్లాడాలి. నాకు ఒక సభ కావాలి. ఈ మంచి సభ, ఇప్పుడున్న సభ ఏదైతుందో ఈ సభ నాకు ఇంపార్టెంట్. మార్నింగే కానీ ఈ సభ నాకు ఇంపార్టెంట్. ₹1 ఖర్చు పెట్టకుండా ఈ సభ నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నా, గౌరవిస్తున్నందుకు రాజేష్ గారికి ప్లస్ శంకర్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నా. నా సీనియర్ లీడర్లకు కూడా నేను రుణపడి ఉన్నా. నేను ఈ ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు నేను ఆల్రెడీ నేను ఢిల్లీలో మాట్లాడుతున్నానంటే ఎందుకు మాట్లాడుతున్నా? మమ్మల్ని కూడా గౌరవించండి, మేము కూడా ఉన్నాం. యావత్ భారతదేశంలో ఆంధ్ర తెలంగాణ నేనున్నాను అనే పదే నా సీనియర్ లీడర్ సపోర్ట్ ఉన్నది. నేనున్నాను అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నాను? మనం కూడా గౌరవం. భారతదేశంలో మనది కూడా ఒక రాష్ట్రం ఉంది కదా, మనం కూడా తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ మనవి కూడా ఉన్నాయి కదా, మనం కూడా గౌరవించడం ఇంపార్టెంట్ ఉంది కదా. అదే ఉద్దేశంలో నేను ఇప్పుడు మాట్లాడాను. ప్రతిరోజు కూడా నేను ఎప్పుడైతే ఢిల్లీ మీటింగ్ అవుతుందో నేను అక్కడ మాట్లాడతాను, ఇక్కడ మాట్లాడతాను. ఈ సభను నేను ఉపయోగించుకుంటాను. మీ టీంని మీరు ఉపయోగించుకుంటారా? మీ కింద డౌన్ లైన్ లో ఉపయోగించుకుంటారా? మీ స్థాయి ఏంది? మీ టీంకి ఏం సపోర్ట్ చేస్తున్నారు? మీ టీంకి ఏ విధంగా మిమ్మల్ని మీ కింద వాళ్ళని ఏ విధంగా పరిచయం చేశారో ఈ మీటింగ్ రావడానికి, ఈ మీటింగ్ చేయడానికి మీరు ఏం తెలివి ఉపయోగిస్తారో అది నిరూపించుకోండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి తెలుగు మీటింగ్ లో 500 మంది ఉండాల్సిందే, చేయాల్సిందే. 500కు తగ్గొద్దు, 1000 మంది కావాల్సిందే. నార్త్ లో మీటింగ్ పెడితే ఇప్పుడున్న 600 మంది ఉన్నారు, ఇంతకు 1000 మంది కూడా వస్తారు. అది గ్రహించండి. ఇక్కడ కూడా రావాల్సిందే. మన తెలుగు రాష్ట్రాలు ఏంది ఉప్పు కారం తింటున్నామండి. పీవీసీ మేటాలు ఏవైతే లీడర్లు ఉన్నారో వేరే సిస్టంలో పోయినారో ఆ పీవీసీ మేట కాపాడుకుంటున్నారు. వాళ్ళు కాపాడుకొని వేరే సిస్టంలో పోయి వాళ్ళ ఆస్తిని ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు? ఎందుకు వచ్చి ముందుకు రావట్లేదు? ఎందుకంటే మాకు నాలెడ్జ్ తెలుసు, మాకు తెలుసు సిస్టమ్ అనేది మీద నేను నమ్మకం ఉన్నా. సిస్టమ్ మీద మేము మస్తు సంపాదించుకున్నాం. సిస్టమ్ ఎలా అలానే ఇస్తుందని నాకు తెలుసు. మరి ఇప్పుడు ఈ సభాముఖంలో ఇందులో ఎవరైతే వస్తున్నారో, ఎవరైతే ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారో, ప్రతి ఒక్కరు 2000కు 3000కు అప్పుడు ఏదైతే సిస్టంలో అలా ఇప్పుడు కడుతున్నారు కదా, 2000కు కడుతున్నారు, 3000కు కడుతున్నారు, 10,000కు కడుతున్నారు. చదువుకున్న వాళ్ళు కడుతున్నారు, చదువుకు లేని వాళ్ళు ఎక్కువ కడుతున్నారు.
నాకు ఇప్పుడు కూడా అంటే అకౌంట్ షేరింగ్ చేయడానికి నాకు తెలియదు. కానీ రాజేష్ గారు కానీ తాడిపమ్మ శంకర్ గారు కానీ స్క్రీన్ షేరింగ్ ఏంది, మీ ట్రస్ట్ వ్యాలెట్లు ఏమున్నాయి, ఏ విధంగా చేస్తారు అంటే నాకు తెలియదు. అది ఏ విధంగా స్క్రీన్ షేరింగ్ చేస్తారో నాకు ఇప్పుడు తెలియదు. కానీ నాకేందంటే పర్ల్ వన్ సిస్టమ్ ఏందని నాకు నమ్మకం ఉన్నది. పర్ల్ వన్ నన్ను నిలబడుతుంది, ఆల్రెడీ నన్ను నిలబెట్టింది. పర్ల్ వన్ లో నేను సంపాదించుకున్నా, ఎక్కువనే సంపాదించుకున్నా ₹1,00,00,000 నా టీంతోని. నేను నా టీంకి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఉన్నది. నా జవాబు వినడానికి వాళ్ళకి ఓపికే ఉండాలి. సార్ నేను కట్టినా, సార్ నేను ఈ క్వార్ట్స్ కట్టినా, ఆ అనెక్స్ కట్టినా, అమెంతిస్ కట్టినా, ఏమైనా సార్ డబ్బులు అంటే, నువ్వు రా నా ముంగడికి రా, ట్రస్ట్ వాలెట్ చేసుకున్నావా, నీ డిపి ఏడ కన్వర్ట్ అయింది, ప్రతి ఒక్క జవాబు నా దగ్గర ఉన్నది. ఎందరో లీడర్లు ఇది వస్తుంది అదో కోట్లు వస్తాయని అన్న మాటకు వాళ్ళకి జవాబు లేక, వాళ్ళ దగ్గర సంజాయిషి లేక తప్పించుకొని పోయిన వాళ్ళు ఎంతో లీడర్లు ఉన్నారు. కానీ నేను కానీ నా సీనియర్ లీడర్ కానీ ఇంకో నన్ను నేర్పించిన గురువులు కానీ నాతో పాటు ఉన్నారు. ఆ గురువులు నాకు సమాధానం చెప్తున్నారు, నేను కూడా వాళ్ళ కింద వాళ్ళకి సమాధానం చెప్తున్నా. నీ అప్లైనర్ నిన్ను పరిచయం చేసిన వాళ్ళు నీకు సమాధానం చెప్తున్నారా లేదా ప్రశ్నించుకోండి. ఎంతవరకు నా లీడర్ ఎంతవరకు నిలబడి ఉన్నారు అనేది మీరు ప్రశ్నించుకోండి. నన్ను పరిచయం చేసి ఈ సిస్టంలో తీసుకొచ్చిన వారు ఎవరైతే నిలబడి ఉన్నారో అని ప్రశ్నించుకోండి. కానీ ఆ లీడర్తో సంబంధం లేదు సార్. ఆయన దగ్గర జవాబు లేదు కాబట్టి ఆయన దగ్గర మీరు ఎవరైతే పరిచయం చేశారో ఆ లీడర్కి జవాబు లేదు. కానీ అంతకన్నా మించిన ఎందుకంటే ఈ వేదిక మీరు ఏ బలంతో వేదికని క్రియేట్ చేశారు, ఏ బలంతో ఈ వేదికను ముందుకు తీసుకెళ్తున్నారు. మేము వర్చువల్ లో తీసుకెళ్ళాం, వీళ్ళు జూమ్ మీటింగ్ లో తీసుకెళ్తున్నారు. రాజేష్ గారికి, శంకర్ సార్కి మరీ నేను చెప్తున్నాను, వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇంకా ఈ గ్రూప్లను, ఈ జూమ్ మీటింగ్లను కొందరు ఉన్నారు. అంటే రాజేష్ గారితో సమానం వాళ్ళ టీం ఉంది, శంకర్ సార్ వాళ్ళ టీం ఉన్నది, కొందరు మేడంలు ఉన్నారు, వాళ్ళ టీం ఉన్నది. ప్రతి ఒక్కరు పేరు పైన నేను ఇప్పుడు ఈ వేదికతోనే మనం ముందుకెళ్ళాలి, ఈ వేదికతోనే మనం ముందుకు సాగాలి. ఇంతకుముందు లీడర్లు యూట్యూబ్ లో కానీ మేము లీడర్లను పైకి తీసుకెళ్ళాం, వాళ్ళని గౌరవించాం, సాల్వతో సన్మానం చేశాం. ప్రతి డిస్టిక్ లో మేము క్రియేట్ చేసినాం, ఆంధ్రాలో కానీ తెలంగాణ. అవన్నీ వద్దు. వాళ్ళ ఆస్తి వాళ్ళు కాపాడుకున్నారు, వాళ్ళ ఆస్తి వాళ్ళ దగ్గర ఉన్నది. ఇప్పుడున్న కొత్త జనరేషన్, ఇప్పుడు ఏదైతే ఈ మీటింగ్ ద్వారా వస్తున్న కొత్త జనరేషన్ కి మేం చెప్పాల్సుకున్నది ఏంది, మా లీడర్లు మాకు చెప్పారు, మా లీడర్లు వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉంది. ఆ బలాన్ని మీకు ఇవ్వాలి అంటే మా మాటలు వినాలి. ఇక్కడ 2 మాటలు ఉండయి, ఏదున్నా గుండెలకేంచి వస్తాయి, నాలుకతో కాదు. గుండెలకి ఇప్పుడే గాని మా లీడర్లు మాకేం ఇచ్చారనే నిజాయితీ అనేది ఇంపార్టెంట్. నువ్వు చేస్తున్న బిజినెసే గాని, వ్యవస్థ గాని, నీ కింద టీమే గాని, వృత్తి ధర్మమే గాని కాపాడుకోవడం ఇంపార్టెంట్ అని మా లీడర్లు చెప్పారు, చేయాలని ఆయన చెప్పారు. అదే సిస్టమ్ కూడా అదే చెప్తుంది, మా లీడర్లు కూడా అదే చెప్పారు, అదే మీకు నేర్పిస్తున్నాం. వృత్తి ధర్మం అంటారు. వృత్తి ధర్మం అనే పదము ఎంత ముఖ్యం తెలుసా? వృత్తి ధర్మము అనేది నానార్థాలు క్రియేట్ చేస్తుంది. వృత్తి ధర్మం అనేది నువ్వు ఏ బిజినెస్ చేసినా వృత్తి ధర్మం అనేది, నిజాయితీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు ఆరాధించే భగవంతునే గాని, నువ్వు ఆరాధించే డబ్బునే గాని, నువ్వు ఆరాధించే నీ కుటుంబానే గాని నిలబెట్టుకోవాలన్నా, ముందుకు సాగాలన్నా వృత్తి ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఏమంటున్నానంటే కొన్ని రోజులే ఉంది, పీవీసీ మీద
చాలా మంచి రోజులు తీసుకొస్తుంది. పీవీసీ మేటా చాలా భవిష్యత్తు మాత్రం క్రియేట్ చేస్తుంది. మనం పాజిటివ్ ఆలోచిస్తాం. మార్నింగ్ కూడా చెప్పాను, పాజిటివ్ ఆలోచించండి, నెగిటివ్ ఎవ్వరు ఆలోచించకండి. మీ ఆస్తిని మీరు కాపాడుకోండి, మీ ఫార్మింగ్ ని మీరు కాపాడుకోండి, మీ యూఎస్డిటీ మాత్రం కాపాడుకోండి. ఇప్పుడున్న ఈ సభాముఖంలో మంచి వాళ్ళు ఉన్నారు, 100% మంచి వాళ్ళే. చెడు అంతటా ఉంటది, అది కూడా గ్రహించే వాళ్ళు ఉంటారు. నేను ఎవరో నాకు తెలియదు, మంచి ఉన్న కాడ చెడు ఉంటది, కానీ మీరు కాపాడుకోండి. మీ ఆస్తిని మాత్రం మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సభ్యుని చేతిలో ఉంది. ఎందుకంటే కొన్ని దొంగ, ఇప్పుడు ఆల్రెడీ రాజేష్ గారు సార్, భాస్కర్ గాని, ఇంకా టీం, అంటే ఈ సభాముఖంగా మార్నింగ్ సభాముఖంలో వాళ్ళ యొక్క అంటే టీం ఉన్నది, ఆ టీం వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఈ జాగ్రత్త ఉండండి ఎందుకు చెప్తున్నారు ఒక్కసారి గ్రహించండి. జాగ్రత్త అనేది ఎందుకు చెప్తున్నారు? మీ యూనివర్సిటీకి వాల్యూ ఉంది కాబట్టి జాగ్రత్త అని చెప్తున్నారు. దొంగ అంటే ఇక్కడ దొంగ ఎక్కడ ఉంటాడంటే, మీ ఇంట్లో బంగారం అనే వాల్యూ ఉంది కాబట్టి దొంగతనం పడుతుంది. మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి దొంగతనం జరుగుతుంది. నీ ట్రస్ట్ వ్యాలెట్ లో అది ఉన్న డబ్బులు వాస్తవం అనేదాన్ని దొంగలు పడతారు. అది మాత్రం గ్రహించండి. 100%. ఎందుకంటే ఎందుకంటే బెల్లం ఉన్న కాడనే చీమలు వస్తాయన్నట్టు. సో ఇది మనకు 100% విలువది కనుకనే మన దగ్గరికి అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. 100%. సో ఎనీవే టైం కూడా దగ్గరికి వస్తుంది సార్. సో వండర్ఫుల్ గా మరి అక్కడ కూడా మీరు చాలా విషయాలు షేర్ చేశారు. ఇక్కడ కూడా మరి మనకి మన శివకుమార్ సార్ వచ్చేసి చాలా విషయాలు సో నెంబర్ 1 గా షేర్ చేస్తున్నారు. ఇట్స్ గ్రేట్ సార్. ఎందుకంటే మనందరం నేర్చుకోవాలి సార్ దీనివల్ల. ఎందుకంటే అందరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన యొక్క ట్రస్ట్ వ్యాలెట్ ఏంటి, మన పీవీసీ వాల్యూ ఏంటి అనేది దీన్ని బట్టి మనము ఇంకా కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలా, ఏ విధంగా మనము దాన్ని కాపాడుకోవాలా, ఏ విధంగా మేము ఎప్పుడు చెప్తా ఉంటాను నేను, ట్రస్ట్ వ్యాలెట్ యూటిలైజ్ చేస్తున్నామని కాదు, దాని యొక్క వాల్యూ పెంచుకోవాలా అనే విధానాన్ని మళ్ళీ ఒకసారి సార్ మాటల్లో మనం వినడం జరిగింది. ఎందుకంటే టైం తక్కువ ఉన్న కారణంగా సార్కి నేను మధ్యలో వచ్చాను, లేకపోతే ఇంకా కూడా సార్ జోష్లో మరి వండర్ఫుల్ గా మనకి విషయాలని షేర్ చేస్తున్నారు. సో ఇక్కడ కాశీ వెంకటేశ్వర సార్ అని మరి హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్. ఒకసారి మరి టైం కూడా దగ్గరికి వచ్చింది, మాట్లాడండి సార్. 1 or 2 minutes. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతంగా జరుగుతుంది సార్ మీటింగ్. థ్యాంక్ యూ సార్. అదే సార్, సిస్టమ్ రకరకాలుగా కొత్తవి వస్తున్నాయి కదా, మనకి అన్ని డుమ్మా కొట్టించే పనిలో ఉన్నాయి మనల్ని దెబ్బతీయడానికి. అయితే ఇక్కడ మన సిస్టమ్ కూడా కొంచెం మనల్ని బట్టి అది మంచి కమ్యూనికేషన్ అనేది మన సిస్టానికి మనకి లేకపోవడం వల్ల ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి అనుకుంటున్నాను సార్. సిస్టమ్ ఎప్పుడైతే మనకి రెస్పాండ్ అవుతుందో, మెయిల్స్ కానీ మన పరస్పర సహకారం అందించిందో ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది సార్. మన సిస్టమ్ చెవిటిదానిలాగా మూగిదానిలాగా ఒక జడత్వంతో ఉంది సార్. ఆ జడత్వాన్ని వదిలేసి ఎప్పటికప్పటికి మన ఏదైతే మన కమ్యూనిటీ ఏదైతే సమస్యలు వచ్చినా వాటికి వెంటనే మనకి సొల్యూషన్ రెస్పాన్స్ ఉంటే ఇలాంటి మధ్యలో ఎన్ని వచ్చినా కానీ ఏమి చేయలేవు సార్, మనల్ని ఇబ్బంది పెట్టలేవు. అలా మనకి సిస్టమ్ కూడా మన పలుకు ఆలకించాలని నేను కోరుకుంటున్నాను సార్. ఈ విషయంలో హిందీ మీటింగ్ లో కూడా చర్చించాలని నేను కోరుకుంటున్నాను సార్, మా అందరి సైడ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి విషయాలు చెప్పారు. 100%. ఎక్కడ కానీ మన లైఫ్ లో కూడా మనము ఒక్కొక్కసారి లైఫ్ పార్ట్నర్ తో కూడా కొద్దిగంత మనము అంటే ఉద్యోగ పరంగా కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇంకొక రకంగా కావచ్చు, ఇంకో ఏదో రకంగా ఒక్కొక్కసారి మనము దూరం ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో అలాంటప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే సో అది వేరేకు దారితీస్తుంది కనుక 100% సార్ మీరు అన్నట్టుగా అదే విషయాన్ని మేము చెప్పడం జరుగుతుంది. అక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ కాకూడదు, మాకు ఖచ్చితంగా చాట్ రావాలనేది మేము ఆలోచిస్తున్నాం. అది మాట్లాడడం జరుగుతుంది. 100% ఖచ్చితంగా జరుగుతాయి సార్ త్వరలోనే. ఇప్పుడు కొద్దిగా మనం ఒక 4 months వరకు మనం వెయిట్ చేయాల్సి. తల్లిదండ్రులు పట్టించుకోవద్దు, పిల్లలు అనాథలైనట్టుగా సిస్టమ్ పట్టించుకోవద్దు, మనం అనాథలాగా మిగిలిపోయేటట్టు ఉన్నాం సార్. అందుకని కొంచెం మనకి అంటే పట్టించుకుంటుంది కాదంటలేదు నేను. ఆ కమ్యూనికేషన్ లో మనందరం కూడా ఏదైనా రెస్పాన్స్ అయితే కొంచెం మనందరం కొంచెం బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. షూర్ సార్. ఖచ్చితంగా అవన్నీ మనకు జరుగుతాయి సార్ త్వరలోనే. కాకపోతే ఏంటంటే కొద్దిగా డిలే అవుతున్నమాట వాస్తవమే. సో ప్రతిదీ జరుగుతుంది. బట్ అంతవరకు సో మనం ఏం చేయాలి, మనము ఎంతవరకు సీడ్ ఫండింగ్ చేసుకోగలుగుతున్నాము, బట్ రిఫర్ చేయగలుగుతున్నాము, రిఫర్ మీద సీడ్ ఫండింగ్ మీద అండ్
దాంతో పాటు మనకు ఒక హార్ట్ ఏముంది సార్ అంటే మరి ఎర్లీ బర్డ్ అనేది ఒక హార్ట్. అదే విషయం చెప్పేటప్పుడే మన మధ్యలో మనకి ఈ విషయం మనం మాట్లాడడం జరిగింది. సో ఎనీవే డోంట్ వరీ, నేను మళ్ళీ రేపు మీకు లైవ్ లో మరి ఎర్లీ బర్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిలే అవుతుంది. నిన్నే ఎత్తానుకున్నా, మొన్న వేస్తానుకున్నా. సో దానివల్ల నేను మొన్న కూడా మీటింగ్ రాలేదు, నేనేమో లేట్ అయింది, దానివల్ల నేను కొద్దిగా లేట్ అయింది. సో ఎనీవే ఏది ఏమైనా సో మై డియర్ పార్ట్నర్స్, ప్రతి ఒక్కరు మీ యొక్క ట్రస్ట్ వాల్యూని అయితే పెంచుకోండి. ఎందుకంటే మనము ఎప్పుడు కానీ ఈ రోజు ఏం జరిగింది అనేది కాకుండా వాట్ ఈస్ ద ఫ్యూచర్ మనకి ఏముంది అనేది దాని మీద మీరు ఫోకస్ పెట్టండి. సో మనకి వాల్యూ ఉంది అనేది ముఖ్యం. సో అందుకని చెప్పేసి ప్లీజ్ బీ టేక్ కేర్ యువర్ వాల్యూ అండ్ సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ అండ్ రిఫర్ మీద ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ. సో టైం కూడా చాలా అయింది కనుక థ్యాంక్ యూ వాళ్ళందరికీ నమస్తే. సో ఈ రోజు మన సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. మళ్ళీ మనం 9:40 రేపు మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. జై పీవీఎస్ మేట అని అందరూ చెప్పి మనస్ఫూర్తిగా ఎండ్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. జై పీవీఎస్ మేట. జై పీవీఎస్ మేట. థ్యాంక్ యూ రాజేష్ గారు. మీరు రోజు ఆ రోజు లోటుగానే ఉంటుంది సార్ మాకు రాజేష్ గారు. లింగాల శివకుమార్ గారు కూడా చాలా చక్కగా మంచి ఇదండి. శివకుమార్ గారు కూడా మంచి సబ్జెక్ట్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్ శివకుమార్ గారు. మంచి మనోధైర్యం ఇస్తారు సార్. రోజు ఇస్తాను, అందరు రండి. ఈ వారం రోజుల్లో మన టీమ్ లో ఈ జూమ్ మీటింగ్ అట్టడానికి రాజేష్ గారు, శంకర్ గారు ఎంతో ప్రోద్బలం ఉంది. 500 మంది 500 మందికి తగ్గొద్దు. మీ టీం ని తీసుకురండి, పాజిటివ్ వెళ్దాం. పాజిటివ్ ఎనర్జీ ఆల్రెడీ తొందరలో ఉన్నది. మన పీవీసీ మేటా వాల్యూ ఈ సంవత్సరంలో చాలా అద్భుతం సృష్టిస్తుంది. అంత లోపల మీరు గ్రహించండి బస్, అంతే. ఓకేనా? థ్యాంక్ యూ అందరూ. గుడ్ నైట్. మంచి మీ జోష్ ఎల్బీ నగర్ హైదరాబాద్ మీటింగ్ నుంచి చూసాను సార్. మీరు అప్పటి నుంచి అప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ బాగా మాకు స్ఫూర్తిస్తారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.